सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। ओम श्रीमात्रे नमः। Last week gap tarvata we are picking up, so I just want to remind you manamu చిన్మయి పరమానంద విజ్ఞాన ఘన రూపిణి అనే నామాల వరకు లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నాము. ఇవాళ మొదలు పెట్టే నామము ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ఇది కొంచెం అర్థం మంచిగా చేసుకుంటే మనకి అసలు అద్వైతం అంటే ఏం చెప్తున్నారు అనేది కూడా కొంచెం అర్థమవుతుంది. సో ఇది 8 అక్షరాల నామము. శ్రీ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయై నమః నామంగా చెప్పుకోవాలి అని అంటే. సో ఇప్పుడు ధ్యాన ధ్యాతృ ధ్యేయ అంటే అక్కడ అందులో 3 వస్తువుల గురించి చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ధ్యాన అంటే ద యాక్ట్ ఆఫ్ డూయింగ్, ధ్యానం చేయటం, మెడిటేషన్, ఓకే, కాంటెంప్లేషన్, అది చేయటం. తర్వాత ధ్యాతృ అంటే ఎవరైతే ఈ ధ్యానం చేస్తున్నారో ఆ వ్యక్తి ధ్యాతృ. తర్వాత ధ్యేయం అంటే ధ్యానింపబడే వస్తువు. ధ్యానం చేస్తున్నాం, కాంటెంప్లేట్ చేస్తున్నాం అని అంటే ఏదో ఒక వస్తువు మీద మనం ఫోకస్ ని పెడుతున్నాం కదా. సో అది ధ్యానింపబడే వస్తువు ఏదైతే ఉందో అది ధ్యేయం. ఓకే, సో ఈ మూడిటిది సమైక్య రూపం ఏదైనా ఉంటే అది అమ్మవారు అని ఇక్కడ నామంలో చెప్తున్నారు. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అన్నప్పుడు. సో మనం ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. మనకి పతంజలి మహర్షి యోగాల విషయంలోకి వచ్చేటప్పటికి, యోగాభ్యాసంలోకి వచ్చేటప్పటికి ఆయన యోగ సూత్రాల్లో సమాధి స్థితి అనే ఒక స్థితిని వర్ణిస్తారనమాట. ఆ యోగాలో మనకి లభించే సమాధి స్థితి అని ఏదైతే అంటారో అది ఏంటి అని అంటే త్రయం ఏకత్ర సంయమం అని అంటారు. అంటే ఈ ప్రపంచంలో ఏది ఉన్నా కూడా అంతా ఎగ్జిస్ట్ ఇన్ త్రిపుటి 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 అని అంటారనమాట. అది సింపుల్ గా చెప్పాలంటే త్రిపుటి అంటే 3 థింగ్స్ పుట్ టుగెదర్. ఇప్పుడు ఎలా అయితే చెప్పుకున్నాం, ప్రతిది ఏ ఇది తీసుకున్నా కూడా మనం అక్కడ ధ్యానం అని అనుకున్నాం. సమ్ ఇంటర్నల్ గా ఒక్క మనిషి చేస్తున్నారు, మూడో వ్యక్తి లేదు అని అనుకోవడానికి లేదు. ఇక్కడ ఉండే త్రిపుటులు ఏంటి అనేది తెలుసుకున్నాం. ఆ ధ్యానము, ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానింపబడే వస్తువు, లేకపోతే ప్రక్రియ. ఓకే, సో వాటిని ఆ త్రయం ఏకత్ర సంయమం, ఆ 3 ఏకమైపోయినప్పుడు అది సమాధి స్థితి అని చెప్తున్నారనమాట. లేకపోతే వేదాంతం ప్రకారంగా చూస్తే ఎస్, ఈ త్రిపుటి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ దాన్ని త్రిపుటి దోషం అని అంటారు. అంటే ఒక మాయ వల్ల, అంటిల్ యూ గెట్ దట్ రియలైజేషన్, అల్టిమేట్ రియలైజేషన్ ఏంటి, అహం బ్రహ్మస్మి అనే ఒక రియలైజేషన్, అనుభూతి వచ్చే వరకు, అప్పటి వరకు మనకి ప్రపంచంలో అన్ని త్రిపుటితోటే కనిపిస్తాయి. దాన్ని వేదాంతం దోషం అని అంది అనమాట, త్రిపుటి దోషం. బట్ మనకి అది వెరీ నార్మల్, లైక్ యూ కెన్ నాట్ సీ ఇట్ బియాండ్ దట్ అన్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైనా చూస్తున్నాము అంటే ఒక దృశ్యం, అంటే మనకు కంటికి కనిపిస్తున్నది ఒకటి ఉంది, చూడటం అనే ప్రక్రియ జరుగుతోంది కదా, దృష్టి అనేది అక్కడ సారిస్తున్నాం మనం, లేకపోతే ఏమీ కనిపించదు. ద్రష్ట, చూసే వాళ్ళు. సో ఆ యాక్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్, పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్, అండ్ వాట్ వీఆర్ సీయింగ్, అవన్నీ కూడా అన్ని కలిపితే 3 ఉన్నాయి కదా ఇక్కడ కూడా. ఇది ఎట్లా అంటే మనము సాధన చేసేటప్పుడు, ఒక సాధన దశలో ఉన్నప్పుడు త్రిపుటి ఉండటం అనేది చాలా సహజం. అందుకని ఇది ఎంత దోషమైనా కూడా కొట్టిపడేలేము, ఎందుకంటే దట్ ఈస్ ద క్లోజెస్ట్ టు ద రియాలిటీ దట్ వీ కెన్ అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ దేర్, దాన్ని డినై చేయట్లేదు. వెన్ యూ గో బియాండ్ దిస్, ఈ స్థితిని అర్థం చేసుకుని ఇది దోషం అని, వెన్ యూ గెట్ టు ద నెక్స్ట్ లెవెల్ సాధనలో, అప్పుడు దాన్ని సిద్ధి అని అంటారు. సో సిద్ధి వచ్చింది అంటే ఏంటి అని అంటే మన సాధన ఫలించి మనకి ఈ త్రిపుటి అనేది డజంట్ ఎగ్జిస్ట్ అనే రియలైజేషన్ మనకి రావటం. సో దాన్ని యోగిక్ పరిభాషలో చెప్పాలంటే దాన్నే సమాధి అన్నారు, అదే సిద్ధి అని అనుకోవచ్చు. సో మనం ధ్యానం మొదలు పెట్టాము, ఇంటర్నలైజ్ అవుతున్నాము, అంతర్ముఖ సమారాధ్య అన్నారు కదా. సో అంతర్ముఖంగా ధ్యానం అనేది మొదలు పెట్టినప్పుడు కూడా 3 ఉన్నాయి. ఆ ధ్యానం అనేది చేయటం ఒకటి ఉంది, చేసే నేనున్నాను, నేను ఎవరిని, అమ్మవారిని ధ్యానిస్తున్నానంటే ధ్యాన వస్తువు వేరే ఉంది. సో త్రిపుటి తోటే బిగిన్ అయింది. సో నో డినయింగ్ ద ఫ్యాక్ట్ దట్ త్రిపుటి డజంట్ ఎగ్జిస్ట్, అదంతా మనం అంటానికి లేదు. ఆ 3 తోటి వెరీ క్లియర్లీ ఇన్ అవర్ మైండ్ మనం స్టార్ట్ చేస్తే ఈ 3 డిఫరెంట్ గా ఉన్నంత వరకు
ఆ సమాధి స్థితికి మనం వెళ్ళలేం. సిద్ధి అనేది మనకి రాదు. నువ్వు కొంచెం సేపు ధ్యానం చేస్తావు, బయటకు వచ్చేస్తావు, ధ్యానం చేస్తావు, బయటకు వచ్చేస్తావు. నేను అమ్మవారిని ఇంతసేపు ధ్యానం చేశాను. సో త్రిపుటి ఎగ్జిస్ట్ దేర్. సమాధి స్థితి అనేది ఎప్పుడు అవుతుంది అని అంటే ఈ మూడు ఏకమైపోవాలి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ డూయింగ్ సంథింగ్ అండ్ మీ కాంటెంప్లేటింగ్ ఆన్ సంబడి ఎల్స్. అలాంటివి మూడు అనేది ఉండవన్నమాట. దాన్ని అధ్యాత, ధ్యేయము, ధ్యానము మూడు ఒక్కటైపోయిన స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని సమాధి స్థితి అని అంటారు. సో అది ఒకటిగా మిగలటం, అది ధ్యానధ్యాతృ ధ్యేయం ఒకటైపోవటం అనమాట. సో అది అమ్మవారు, అండ్ షీఈస్ బియాండ్ దట్ టు, రైట్? మనం ఆ స్థితిలో లేం. మనం ఈ ప్రపంచంలో ఉన్నంత కాలము ఆ త్రిపుటి దోషంతో మనం బైండ్ అయ్యి ఉంటాం, బికాస్ దట్ ఈస్ మాయ. మనం అర్థం చేసుకోవడానికి ఒక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఒకటి ఏంటంటే సిల్లీ ఎగ్జాంపులే, కానీ మనకి రిలేట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఒక మూవీ ఉంది, ఆ మూవీని మనం చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ద్రష్ట, ఒక దృశ్యము, ఒక చూడటం అనేది, దృష్టి అనేవి మూడు ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఆ మూవీ చూస్తూ ఉంటే కొన్ని మూవీస్, ఇదందరూ మనకి అనుభవం అయ్యే ఉంటుంది, నాకైతే చాలాసార్లు అయింది ఆనెస్ట్లీ. ఏమవుతుంది అంటే కూర్చొని చూసేటప్పుడు మూడు వస్తువులు ఉన్నాయి, బట్ ఒక్కొక్కసారి ఆ మూవీలో ఆ క్యారెక్టర్స్లో మనం ఎంత ఇన్వాల్వ్ అయిపోతామో అని అంటే, ఆ క్యారెక్టర్స్ హ్యాపీగా ఉంటే వీ ఫీల్ దట్ హ్యాపీనెస్, ఆ క్యారెక్టర్ ఏడుస్తుంటే మనం ఏడుస్తూ ఉంటాం. సో అర్థమవుతుంది కదా, లైక్ ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చి ఉంటే కనుక దట్ ఈస్ ద క్లోజెస్ట్ దట్ ప్రాబబ్లీ వీ కుడ్ గెట్. అసలు అంటే ఆ త్రిపుటి ఏకత్వం అంటే ఎట్లా ఉంటుంది అని అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ దట్ ఐ యామ్ వాచింగ్ సంథింగ్ ఎల్స్ అనేది లేదు. యాజ్ ఇఫ్ ఐ వర్ దట్ ఈస్ ద క్లోజెస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సమాధి స్థితి. లేకపోతే త్రిపుటి దోషం అనేది తొలగిపోతే ఎట్లా ఉంటుంది అంటే అలాగనమాట. సో మనం ఆ పాత్రలో లీనమైపోతాము, వాళ్ళలాగా ఫీల్ అవ్వటం స్టార్ట్ చేస్తాము. సో ఆ లీనమైపోవటం అయితే ఏదైతే ఉందో దెన్ దెర్ ఇస్ నథింగ్. ఇంకెవరో చూస్తే మనల్ని ఫన్నీగా చూస్తారు, కానీ మనకి ఇంకో ప్రపంచం తట్టట్లేదు, మనం ఆ పాత్రలో ఒకటైపోయి ఉన్నాం. అది లీనమైపోయే స్థితి, అది ధ్యాతృ ధ్యేయం ఒకటైపోవటం అని అంటే. ఇక్కడ దృశ్యం అని చెప్పుకున్నాం ఎగ్జాంపుల్, బట్ ఇట్ అప్లైస్ టు ఎనీథింగ్. సో సిమిలర్లీ మనం రోజు భోజనం చేస్తాము, చేసేటప్పుడు కూడా అంతే. భోజనం అంటే యాక్ట్ ఆఫ్ ఈటింగ్, తర్వాత భోక్త తినేవాళ్ళం మనం, తర్వాత ఆ భోజ్యం ఏదైతే తింటున్నామో ఆ వస్తువు ఉంది. సో మూడు ఉన్నాయి. సరే మనం తినే వరకు ఆ మూడు ఉన్నాయి. తిన్న తర్వాత ఏమైంది, అన్నీ ఒక్క దాంట్లో ఒకటి లీనమైపోయి కలిసిపోతున్నాయి కదా, ఏకరూపంగా తయారైపోతున్నాం. ఇప్పుడు నేను తిన్నాను, నాలో ఇదిగో ఈ భోజనం ఇక్కడ ఉంది అని నేను డిఫరెన్షియేట్ చేసి చెప్పలేను. అది అరిగిపోతోంది నా బాడీలో, ఎనర్జీగా నా బ్లడ్లో కలిసిపోతోంది, నేనే అయిపోతుంది, రైట్? సో ఇది కూడా కొంచెం సటిల్గా, ఇందాక చెప్పింది సినిమా ఎగ్జాంపుల్ అంటే కొంచెం సిల్లీగా, బట్ సంథింగ్ దట్ వీ కెన్ రిలేట్. భోజనము మనం అబ్జర్వ్ చేయట్లేదు, ఆ యాంగిల్లో ఆలోచించట్లేదు, కానీ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ప్రతి పూట తిన్నప్పుడు ఆ భోజనం మనలో ఏకమైపోతుంది. సో మనం కూడా ఇక్కడ ధ్యాతృ ధ్యేయం లాగా ఏకరూపంగా అయిపోతున్నాము, మనకు తెలియట్లేదు. సో ఇక్కడ ఏంటంటే త్రిపుటి అనేది ఏకమైపోయే స్థితులు మనకు కొంచెం ఏమో అబ్జర్వ్ చేసేటట్లుగా ఉన్నాయి. ఓకే, తర్వాత రామకృష్ణ పరమహంస చెప్పిన మంచి ఎగ్జాంపుల్ అయితే, ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. అదేంటి అని అంటే ఆయన ఏం చెప్పారు, ఒక ఉప్పుతో చేసిన ఒక ఉప్పు బొమ్మ, అది పరిగెట్టుకొని చక్క టింగ్ టింగ్ అని వెళ్తోందట సముద్రం దగ్గరికి. ఏంటి అని అంటే ఆ సముద్రం ఏంటో ఇంత విశాలంగా ఉంది, నాకు సముద్రాన్ని తెలుసుకోవాలని ఉంది అని అనుకుందనమాట. సో ఉప్పు బొమ్మ ఉంది, సముద్రం ఉంది, టూ థింగ్స్ ఉన్నాయి, ఇది వెళ్ళటం అనేది ఉంది. ఆ ఉప్పు బొమ్మ సముద్రాన్ని చేరిన తర్వాత నీటిని తగలగానే కరిగి సముద్రంతో ఏకమైపోతోంది. సో త్రిపుటి అనేది నశించిపోయి ఆ ఏక వస్తువు ఏదైతే ఉందో అందులో కలిసిపోయింది. ఇప్పుడు ఉప్పు బొమ్మని సెపరేట్ చేసి ఇవ్వగలమా సముద్రంలో నుంచి? ఇవ్వలేం కదా. ఏకమైపోయిన ఆ త్రిపుటి ఏకం అయిపోయిన స్థితి అన్నమాట అది. సో అలాగా ఆలోచిస్తే మనము అంటే
దీన్ని మనం పట్టుకుంటే కొద్దిగా మనకి ద్వైతము అద్వైతం అనేది అసలు అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అద్వైతం గొప్ప అద్వైతం గొప్ప అవన్నీ తీసి మనం అసలు పక్కన పెట్టేద్దాం. మనకు అంత వాదన చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం అంటే అండర్స్టాండ్ చేసుకుంటే చాలు కాన్సెప్ట్స్. దేన్ని మనం డినై చేయక్కర్లేదు, ఇది తక్కువ ఇది ఎక్కువ అని మనం ఏమి జడ్జ్ చేయక్కర్లేదు. జస్ట్ యాజ్ ఇట్ ఈస్ అండర్స్టాండ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏంటి అసలు అద్వైతం అంటే ఏంటో అర్థం కావాలంటే ముందు ద్వైతం అనేది ఏంటో తెలియాలి కదా మనకి ఫస్ట్. సో ద్వైతంలో ఏం చెప్తారు మనకి అనంటే, ఈ జీవుడు వేరు పరమాత్మ వేరు. ఓకే, నో మ్యాటర్ వాట్, జీవ బ్రహ్మ ఐక్యం అని చెప్పేది అద్వైతం. జీవుడు వేరు పరబ్రహ్మ వేరు అని చెప్పేది ద్వైతం. ఓకే, మనకేది అర్థమవుతుంది? ఆనెస్ట్లీ మనం ఎంత కబుర్లు చెప్పినా, ఎంత వేదాంతాలు, ఎంత టర్మ్స్ యూజ్ చేసినా, ఎంత చదువుకున్నా మనకి అర్థమయ్యేది, అనుభూతికి వచ్చేది ద్వైతమే. అద్వైతం వచ్చిన నాడు ఇంకా నేను అనేది లేదు, త్రిపుటి ఐక్యం అయిపోయింది. అర్థమవుతుందా? సో అద్వైతం అంటే అయిపోయిన తర్వాత దట్ డజంట్ మీన్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ యాజ్ సెపరేట్ ఫ్రమ్ పరమాత్మ, అంతే. ఓకే, సో జీవన్ముక్తులైన వాళ్ళు ఆ రియలైజేషన్ వచ్చి లైక్ దే డోంట్ సీ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ పరమాత్మ అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అద్వైతాన్ని అర్థం చేసుకుని అనుభూతికి తెచ్చుకొని లివ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనలాంటి వాళ్ళకి ఆలోచించండి, వీ కెన్ కాంప్రహెండ్ చేసుకోవడానికి కూడా కొంచెం కష్టమే. మనకి నమ్మకం ఉంది, ఆదిశంకరులని మనం గురువుగా భావిస్తున్నాం కనుక అదంతా నమ్ముతాం, మనమేం డినై చేయము యాజ్ ఐ సెడ్. కానీ అర్థం చేసుకొని అందుకోగలిగేది ఏంటి? ద్వైతం మనకి ఈజీ, శరణాగతి చేయటం ఈజీ. నేను ఇంత తుచ్చమైన నేను ఎట్లా పరమాత్మ అవుతాను? లైక్ థింక్ అబౌట్ ఇట్. నేను పరమాత్మ ఒకటే అని అంటే నేను ఇలా ఎందుకుంటాను? నాకు ఎందుకు అసలు ఒక చిన్న నెగటివ్ థాట్ అయినా వస్తుంది, ఒక చిన్న నెగటివ్ మాట అన్నా నేను ఎందుకు చెప్తున్నాను? Why am I going through a roller coaster of emotion? Why am I judging people? నాకైతే అలాగే అనిపిస్తుంది. అది కానంత వరకు చిచ్చి నేనే అమ్మవారిని అని నేను ఎలా అనుకోగలుగుతాను? ఐ హ్యావ్ టు బెటర్ మై సెల్ఫ్ అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో నాకు అది అద్వైతంలోనే మనం ఉంటామేమో జీవితాంతం, అంటిల్ ఇట్ క్లిక్స్ సమ్డే, అలా నాకు అనిపిస్తుంది. బట్ ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ద్వైతం అని అంటే ఉప్పు బొమ్మ వేరు సముద్రం వేరు అని అనుకుంటూ ఉండటం. బట్ అది ట్రూనా? Is that where it ends? Yeah, it is different until you hit that water. ఒడ్డున ఉన్నంత వరకు ఆ ఉప్పు బొమ్మే, సముద్రం సముద్రమే. ఒక్కసారి మనం కలిసిన తర్వాత ఎప్పుడైతే మనకు రియలైజేషన్ అనేది అవుతుందో, సో ఈ ఎగ్జాంపుల్ నుంచి ఇటు వస్తే, దెన్ యూ విల్ నో వాట్ అద్వైతం ఇస్. అప్పుడు ఇంకా ఉప్పు బొమ్మ అనేది లేదు, సముద్రం మాత్రమే మిగిలింది అన్నమాట. సో మనం కూడా ఒక సాధన చేసేటప్పుడు లైక్ ఐ సెడ్ ఈ త్రిపుటి భావనతోటే చేస్తాం. మనం చేసే పూజ ఉంది, అక్కడ అమ్మవారు ఉంది, నేనున్నాను, మూడు మనం చేసే క్రియ ఉంది, నేనున్నాను విడిగా, అమ్మవారు విడిగా ఉంది. సో ఆ త్రిపుటి భావంతోటే మనందరం మొదలు పెడతాం, తప్పేమీ లేదు. అయితే ఆ మొదలుపెట్టి ఎప్పుడైతే మనము శరణాగతి చేసి అమ్మవారికి దాసోహం అని అంటామో మనం, అంటే ట్రూలీ అన్నమాట, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ మైండ్, మాట వర్బల్ గా చెప్పేది కాదు. అలా దాసోహం అని పూర్తి శరణాగతి మనం చేసిన నాడు అప్పుడేమవుతుంది, మన సాధన ప్రోగ్రెస్ అవుతూ ఉండంగా మనకి ఏదో ఒక నాటికి సిద్ధి అనేది లభిస్తుంది. సో సిద్ధి అంటే ఏమని చెప్పాను నేను? త్రిపుటి ఏకత్వం అయిపోవటమే సిద్ధి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ దాసోహంలో దాపోయి సోహం భావం మిగులుతుంది. అంటే ఏంటి? ఆ అనుభూతి మనకు వస్తుంది, అదే అహం బ్రహ్మాస్మి అనే అనుభూతి. సోహం అంటే నేను పరబ్రహ్మకి ఏమీ డిఫరెన్స్ లేదు అని. అది వచ్చినాడు మనం కూడా ధ్యానధ్యాతృ రూపులం అవుతున్నాం. అమ్మవారినే ఏదో అని చెప్పుకోక్కర్లేదు, మనం కూడా అహం బ్రహ్మాస్మి, మనమే అమ్మ అని మనం అయ్యే ఆ స్థితికి మనం వెళ్ళగలిగిన నాడు వీఆర్ ఆల్సో దట్ ధ్యానధ్యాతృ ధ్యేయ రూపం. బట్ అక్కడ ఆ మూడు సమన్వయం అనేది జరిగి త్రిపుటి నాశనం అనేది అక్కడ జరుగుతోంది, అదే అద్వైతం కూడా అన్నమాట. సో ఈ అహం అనేది వెళ్ళి ఆ బ్రహ్మతోటి ఎప్పుడైతే ఇట్లా తాదాత్మ్యం అయిపోయిన స్థితిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి వచ్చే ఒక ఆనందం అనేది ఉంటుంది. అదే ఎట్లా అంటే అఖండము, అపరిమితమైనది, అసలు అమేయం, లైక్ యూ కాంట్ మెజర్. ఇంత హ్యాపీగా ఉన్నాను అని మనం చెప్పలేమన్నమాట.
సో అదే ఒక జ్ఞానంతో కూడిన ఆనందం, అదే జ్ఞానానందం, అదే పరమానందం. అంటే అంటే పరమమైనది. మిగతా ఏది మన ఆనందం అని ఈ వరల్డ్లో చెప్పినా కూడా అవన్నీ తుచ్చమైనవే. ఆ పరమమైన ఆనందం ఏదైతే ఉందో జ్ఞానంతో కూడుకుని వచ్చింది, అదే మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. చిన్మయి పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానంతో కూడిన ఆ జ్ఞానోదయం అని అంటారు కదా, అది అయిన నాడు మనకి మిగిలేది ఆ పరమానందం మాత్రమే అన్నమాట. సో అది ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. దీనికి మనకి మంచి ఎగ్జాంపుల్ అంటే అనదర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఎలా చెప్పుకోవచ్చు అంటే దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుంది. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమో నమః. నిన్న గురు పౌర్ణమి కదా, ఆ సందర్భంగా అందరూ దక్షిణామూర్తి మనకి శ్రీ విద్యని ఇచ్చిన గురువు సదాశివుడు, అది అందరూ నమస్కరించుకున్నారనే అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఈశ్వరో గురురాత్మేతి. ఇప్పుడు మూర్తి భేద విభాగినే అంటే మనము ఒక గురువుని ఆశ్రయించి ఒక జ్ఞానాన్ని మనం పొందాలి అని అనుకునే వరకు నేను గురువు దగ్గరికి వెళ్తున్నాను ఆ జ్ఞానాన్ని పొందటానికి. 3 థింగ్స్ ఉన్నాయి. జ్ఞానం పొందుతున్నాం, ఇచ్చేవాళ్ళు గురువు, తీసుకునే నేను, త్రిపుటి ఉంది అక్కడ. ఇక్కడ ఆ మూర్తి భేద విభాగినే అంటే ఆ 3 వేర్వేరు రూపాయలుగా, ఎలాగా ఈశ్వరుడు అంటే ఇలా చెప్తే ఈశ్వరుడు గురువు అంటే ఈశ్వర జ్ఞానం అని అనుకున్నాము, ఈశ్వర జ్ఞానము, గురువు, ఆత్మ అంటే సెల్ఫ్. ఈ మూడు విడిగా ఉన్నట్లుగానే మనకు కనిపిస్తాయి. అప్పుడు కానీ వ్యోమవత్ వ్యాప్త దేహాయ అంటే ఆకాశం ఎట్లయితే సర్వవ్యాపకమై ఉందో, ఓకే, అగైన్ మనం చూసి ఒక ఆది అంతం అని చెప్పలేనిది, సముద్రానికి కూడా మనం ఆది అంతం చెప్పగలుగుతాం కదా. ఇట్స్ ద వాస్ట్ బాడీ ఆఫ్ వాటర్ అని అనుకున్నా కూడా దానికి ఒక సీ షోర్ ఉంది, లైన్ ఒకటి ఉంది, ఎండింగ్ ఉంది, చెప్పగలుగుతాం. అలా మనం ఒక ఎండింగ్ అనేది చెప్పలేనిది ఏదైనా ఉంది మనం మనుషులుగా మనకి తెలిసిన పరిజ్ఞానంతో అని అంటే ఆకాశమే కదా. అందుకే ఆకాశాన్ని సర్వవ్యాపకం అంటారు. అంటే ఆకాశం లేని చోటు అనేది ఎక్కడ లేదు. అండర్ ద స్కై అని అంటే స్కై లేని ప్లేస్కి మనం ఎక్కడికి వెళ్తాము? ఎంత మనము స్కైలో ఫ్లై చేస్తున్నాం, ఫ్లైట్ ఎక్కామనుకున్నా కూడా పైన ఇంకా ఆ స్కై ఆ వాక్యూమ్ లైక్ ఇట్స్ అది ఆది అంతం లేనిది అనమాట. అంత సర్వవ్యాపకంగా ఉంది, దాంట్లోనే అన్నిటినీ ఇముడ్చుకునింది. సో మనకి సృష్టి క్రమం చూసుకుంటే ఆకాశం నుండే ఫస్ట్ సృష్టి భగవంతుడి నుంచి వ్యక్తమైంది ఆకాశం. దట్ ఈస్ వై ఇట్స్ ద క్లోజెస్ట్ టు ద అట్రిబ్యూట్ ఆఫ్ అనంతమైన పరబ్రహ్మం అని అనుకున్నాం అనుకో, దానికి క్లోజెస్ట్ గా మనకి తీసుకుని వెళ్ళగలిగే, మనం కంటితో చూడగలిగే పంచభూతాల్లో ఒకటైనది సృష్టిలో మొట్టమొదటిగా వచ్చింది ఏమిటి అని అంటే ఆకాశం. ఓకే, అందుకే అదంతా అనంతంగా ఉంటుంది. సో తర్వాత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్య పృథ్వీ పృథ్వ్యాః ఓషధయః ఓషధయోః అన్నం అన్నాత్ పురుషః. సృష్టి క్రమం అన్నమాట. అంటే ఆకాశం వచ్చింది, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ఆపహ అంటే జలము, ఆ జలం నుండి తర్వాత మనకి ఇది పృథ్వీ వచ్చింది అంటే భూమి, భూమి మళ్ళీ భూమి వచ్చిన తర్వాత దానిలో నుండి ఔషధులు వచ్చాయి, ఔషధాలు రావటం నుండి అన్నం అనేది ప్రొడ్యూస్ అయింది, అన్నం తినటం వల్ల మనందరం పుడుతున్నాం. ఓకే, సో క్రమంగా చూసుకుంటే అట్లా. సో వ్యోమవత్ వ్యాప్త దేహాయ అంటే ఇలాగా ఆకాశం లాగా అంతటా ఉన్న ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో, సమస్త సృష్టిలో ఉన్న ఆ పరమాత్మ ఏదైతే ఉందో, ఆ పరమాత్మలో నుండి వచ్చిందే ఈ సృష్టి, సృష్టిలో ఉన్నది పరమాత్మే. సో అలాంటి దక్షిణామూర్తికి నమస్కారం అని చెప్తున్నాం మనం. అంటే సో దర్ ఇస్ అక్కడ ఇప్పుడు సృష్టి అమ్మ నుండి వచ్చినవి వేరుగా, అమ్మలోకి కలిసినవి వేరుగా అలా లేదు. అమ్మ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, అమ్మలోనే అన్నీ ఉన్నాయి అన్నట్లు అనమాట. అది అలాగే దక్షిణామూర్తికి ఆపాదించుకుంటే సేమ్ థింగ్ అప్లైస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈశ్వరుడు, గురువు, ఆత్మ అనే త్రిపుటి ఉన్నట్లుగా మనం మొదలు పెడతాం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈశ్వరుడు అంటే మనం ఉపాసిస్తున్నాము, ఆ ఉపాస్య దైవం ఎవరైతే ఉన్నారో అది. ఇక్కడ గురువు అనంటే మనము ఒక మనిషిగా భావించక్కర్లేదు. వీ కెన్ టేక్ ఇట్ ఈ ఎగ్జాంపుల్లో త్రిపుటిగా చెప్పాలి అని అంటే గురువుని యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఛానల్ ఆర్ ఎ మీడియం, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే గురువు అని అంటేనే మనల్ని అంధకారం నుంచి లైట్ వైపు తీసుకుని వెళ్ళే మనిషి, రైట్? సో అంటే మనకి అజ్ఞానం నుండి జ్ఞానానికి తీసుకుని వెళ్ళే వాళ్ళు గురువు. సో దట్ ప్రాసెస్ ఆఫ్
ట్రాన్సిషన్, అది గురువుగా అనుకుంటే ఆత్మ అంటే మనం. సో ఇప్పుడు 3 అనేవి లేవు, మొత్తం ఒకటే. ఆ త్రిపుటి అనేది అలాగే అయిపోతుంది. సో ఉపాస్యం చేసే దైవము, మనం చేసే ఉపాసన అంటే ఒక గురువు ద్వారా నేర్చుకుంటున్నది ఏదైతే ఉందో అది ఉపాసన అనుకుంటే, ఆత్మలో మళ్ళీ చైతన్యంగా ఉండి మనలో ఆ ఇచ్ఛా జ్ఞాన క్రియ శక్తులుగా ఉన్నది అమ్మవారే, రైట్? ఆ నాలెడ్జ్ అమ్మవారే, తెలుసుకుంటుంది అమ్మవారి గురించే. సో అలా మనం అండర్స్టాండ్ చేసుకోవటం ట్రై చేస్తే త్రిపుటి ఈజ్ నాట్ రియల్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇవి ఫ్యూ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఈశ్వరో గురురాత్మేతి అనైతే ఏదైతే చెప్పుకున్నామో అదే ధ్యానధ్యాతృ ధ్యేయ రూప కూడా అనమాట. ఓకే, సిమిలర్గా ఇప్పుడు ఉపాసన అలా చేశాము అని అనుకుందాము. ఎక్స్టర్నల్గా ఒక త్రిపుటి ఉంది అని అనుకుంటే, నిర్గుణ ఉపాసనలో కూడా త్రిపుటి ఉంటుంది. సో జస్ట్ ఎక్స్పాండ్ యువర్ హారిజన్ అ లిటిల్ బిట్, యాజ్ ఇన్ త్రిపుటిని ఎట్లా ఫైండ్ చేయాలి ప్రతి వాటిలో అని అంటే, దెన్ యూ విల్ క్లియర్లీ సీ ఇట్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటి, నిర్గుణోపాసన చేస్తున్నామంటే ఒక మంత్రాన్ని పట్టుకొని నేను మంత్రాన్నే పూజ చేసుకుంటున్నాను, నాకు ఏమి ఎక్స్టర్నల్గా ఒక విగ్రహం అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు నాకు అని అనుకున్నాం అనుకో, అక్కడ కూడా నీకు మంత్రం ఉంది, మంత్రాది దేవత ఉంది, మంత్రం జపించే వాళ్ళం మనము ఉన్నాము, 3 థింగ్స్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో ఆ త్రిపుటి అనేది అది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ మనము మంత్రాన్ని ఇంకా జపం ఇది చేసి మంత్రసిద్ధి జరిగింది అని అంటారు కొంతమంది, అప్పుడు ఏంటి అని అంటే ఆ మంత్రాది దేవతకి మంత్రం చేసే నాకు ఆ మంత్రానికి ఇట్సెల్ఫ్ కి ఏమీ డిఫరెన్స్ లేదు, అంతా ఏకమైపోయింది, అదే సమాధి స్థితి. అప్పుడు అసలు నీకు బాహ్య ప్రపంచంతో ఏం జరుగుతుందో కూడా ఏమీ తెలియట్లే. లైక్ ఇప్పుడు థింక్ అబౌట్ ఇట్, మనకి మనుషులుగా అవతరించిన ఎంతో మంది ఇప్పుడు ఋషుల్ని చూసాము, లైక్ దేవతలు కానీ విపరీతమైన తపస్సులు చేసేవాళ్ళు, మరి పైనుంచి పురుగులు పాకుతున్నా కదలకుండా, చీమలు పుట్టలు పెట్టేస్తున్నా ఇదవ్వకుండా, ఏ ప్రళయాలు వచ్చినా చలించకుండా ఎట్లా ఉంటున్నారు అని అంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు ఆ సమాధి స్థితిలో ఉన్నారనమాట. వెన్ యు ఆర్ యునైటెడ్ విత్ దట్, ఆ పరబ్రహ్మాంతో యునైటెడ్గా ఉన్నప్పుడు ఈ ప్రకృతి అదంతా అమ్మవారిలో ఉన్నదే, రైట్? అది వర్షం అయినా, తుఫాన్ అయినా, ప్లెజెంట్నెస్ అయినా, లేకపోతే భయంకరమైన ఇదైనా అన్నీ అమ్మలో ఉన్నవే. సో యు సీ నథింగ్ యాజ్ ఇండిఫరెంట్ అనమాట. సో ఆ స్థితిలో ఉండే వాళ్ళని ఎవరేమి డిస్టర్బ్ చేయగలుగుతారు? సో అట్లాంటి ఇది ఆ త్రిపుటి అనేది వాళ్ళకి లేకుండా ఉండి ఆ ఏకత్వ స్థితిని అనుభూతికి తెచ్చుకుంటే దాన్నే మంత్రసిద్ధి అని అంటారనమాట. సో అందుకని కొంతమంది అడుగుతుంటారు కదా, మంత్రం ఏదైనా ఇస్తే ఎన్నాళ్ళు చేయాలి, రోజుకి ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి అంటే ఒకటే ఆన్సర్, ఈ మంత్ర సిద్ధి వచ్చి ఈ మంత్రము, మంత్రాది దేవత, మంత్రం చేసేవాళ్ళు అంతా ఏకమైపోయిన ఆ త్రిపుటిని అధిగమించిన స్థితికి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో అది దట్ ఈస్ ద యార్డ్ స్టిక్. ఎప్పుడు నీ మంత్ర జపం ఆపాలి అంటే యూ విల్ నో దెన్, అప్పటి వరకు అది అలా కంటిన్యూ చేస్తూనే ఉండాలన్నమాట. సో అది ధ్యానధ్యాతృ ధ్యేయ రూప అమ్మవారు. తర్వాత ధర్మాధర్మ వివర్జిత. ఓకే, ఇది కూడా 8 అక్షరాల నామము, శ్రీ ధర్మాధర్మ వివర్జితాయై నమః. ఇది మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాము. ధర్మం అంటే ఏంటి అని అంటే మనకి అంటూ విహిత కర్మలు కొన్ని ఉంటాయి, అంటే ఇవి నువ్వు చేసి తీరాలి అని ఉండే కొన్ని కర్మలు మనకి ఉంటాయి. మన సంస్కారాలని బట్టి, మనం పుట్టిన దాన్ని బట్టి, ఆచారాలని బట్టి మనకేవో మన పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు, ఇవి చెయ్యాలి. ఓకే, అవి చేయటం ధర్మం. తర్వాత శాస్త్రాలు నిర్దేశించిన కర్మలు అన్నమాట ఇవి. కొన్ని నిషేధించిన కర్మలు ఉంటాయి, అంటే ఇవి చెయ్యకూడదు అని, అది చేయటమే అధర్మం. ఓకే, సో ధర్మబద్ధంగా ఉండాలి అంటే ఏంటి అని అంటే శాస్త్రం ఒప్పిన పని ఏదైనా సరే అది మనం చేస్తే అది ధర్మానికి బద్ధులమై ఉన్నట్లే. శాస్త్రంలో ఎప్పుడు వద్దు అని ఉన్నవి ఏదైనా మనం చేస్తే అది అధర్మం. సో దట్ ఈస్ ద ధర్మము అధర్మం. సో ధర్మం అంటే ఏంటి, సత్కర్మలు ఉంటాయి, అది చేస్తే మనకి పుణ్యాలు వస్తాయి. అధర్మం చేస్తే దాంతో అవన్నీ పాపకర్మలు చేస్తాము, దాంతో మనకు వచ్చేది పాపాలు. ఓకే, సో అది క్లారిటీ ఉంది కదా మనకి. ఈ ధర్మము అధర్మము వివర్జిత, ఈ రెండింటినీ వదిలేసింది అమ్మ, అంటే షీఈస్ బియాండ్ దట్ అని చెప్తున్నారనమాట. ఓకే, నేను వదిలేశాను, అలా చేయలేం. మనం ఒక కర్మ చేస్తున్నంత కాలం మనం ఈ ప్రపంచంలో అధర్మమో అధర్మమో అని చూసుకోవాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. సో మనం అది చూస్తాం. ఓకే, అయితే అన్యత్ర ధర్మాదన్యత్ర అధర్మాదన్యత్ర స్మాత్ కృతాత్ అన్యత్ర భూతాశ్చ భవాశ్చ యత్తత్ పశ్యసి తత్వద. ఓకే ఓకే, ఇక్కడ నచికేతుడు అడుగుతున్నాడు యమధర్మరాజుని, ఏమని అడుగుతున్నాడు అని అంటే,
పరతత్వం అంటే అసలు ఏంటి. ఓకే, దానికి ధర్మరాజు ఇచ్చిన డెఫినేషన్. పరతత్వం అంటే ఏంటి అంటే చెప్తున్నాడు, ఏ తత్వం అయితే ధర్మానికి అతీతంగా అధర్మానికి కూడా అతీతంగా కార్యము కారణము ఆ రెండిటికి అతీతంగా ఉంటూ గతాగతాలకి అంటే భూతము లేదు భవిష్యత్తు లేదు వాటికి అతీతంగా అంటే కాలాతీత గుణాతీత సర్వాతీత అని చెప్పుకుంటున్నాం కదా, అట్లాగా వీటికన్నింటికి అతీతంగా ఉండే తత్వం ఏదైతే ఉందో అది పరతత్వం అంటే అని ధర్మరాజు ధర్మానికి మూలం ఆయనే చెప్పారనమాట. సో మనము ఈ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి అని ఆ స్థితికి చేరుకున్న యోగులు ఎవరైతే ఉంటారో ఈ ధ్యాన ధ్యేయాలనే త్రిపుటి ఏకమైపోయి ఆ పరబ్రహ్మతో అభేదంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అమ్మవారికి అప్లై అయిన ఆబ్వియస్లీ ఇదే డెఫినేషన్ వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. ధర్మమా అధర్మమా అంటే వాళ్ళు రెండింటికి అతీతులే. అందుకని మనకి కొన్నిసార్లు కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఏదో పురాణాల్లో అట్లా చదువుతూ ఉంటే కథల్లో మనకి అదేంటి అంత గొప్ప ఋషి ఎందుకు ఇలా చేశాడు, అట్లా చేయటం ధర్మమా, ఇట్లా అధర్మ మార్గంలో ఉన్నాడు కదా ఆయన గొప్ప, ఆయన ఎలాగవుతాడు అని అంటే అదంతా ఒక లీలా విశేషంగా ఇప్పుడు ఇది జరగాలి అని అంటే ఈ యాక్ట్ జరగాలి కనుక వాళ్ళు కార్యానికి కారణానికి వాళ్ళ అతీతులు. దే జస్ట్ ప్లే దేర్ పార్ట్ బికాస్ దే ఆర్ బౌండ్ టు, అంతే, అంతకు మించి ఇంకొకటి లేదు. వాళ్ళు దానికి బద్దుల ఏమి ఉండరనమాట. సో అందుకని మన పాటి వాళ్ళం అసలు మనకి క్వశ్చన్ చేసే రైటే లేదనమాట. ఆ ధర్మానికి అధర్మానికి అతీతంగా ఉండే స్థితిలో ఉండే యోగులు మహా ఋషులు లేకపోతే దేవతలు వాళ్ళని మనం క్వశ్చన్ చేసేదండి, వాళ్ళ యాక్ట్ ఇది ధర్మమా అధర్మమా అని మనం జడ్జ్ చేయక్కర్లేదు. ఆ పురాణాల్లో ఇతిహాసాలు అంటే అవి ఎప్పుడో ఆల్రెడీ జరిగాయి, ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్. సో అది తెలుసుకొని దాని ద్వారా మనకేం మెసేజ్ ఇస్తున్నారు, మనం ఇప్పుడున్న కాలంలో మనమున్న లోకంలో మనమున్న స్టేట్లో మనం ఎలా ఫాలో అవ్వాలి అనేది ఆ ధర్మాన్ని అప్లై చేసుకుంటాం. కానీ ఇదే వితండవాదం అంటే యూ కాంట్ కీప్ క్వశ్చనింగ్, యూ కెన్ నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సమ్మన్ హూ హ్యాస్ అచీవ్డ్ దట్ రియలైజేషన్ కదా, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా ధర్మానికి అధర్మానికి చాలా అతీతులై ఉంటారనమాట. ఎట్లా ఉంటారు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అనే స్థితి వాళ్ళది. అంటే ఈ మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఇది ఏది నేను కాదు, మనమందరము నా మనస్సు నాది, ఆ ఫీలింగ్స్ నావి, ఆ ఇమోషన్స్ నావి అని అనుకుంటాము. ఓకే, సో అందుకే ప్రతి అనుభవము అట్లా మనము అనుభవిస్తూ ఉంటాం, గుడ్ ఆర్ బ్యాడ్ అవన్నీ చూస్తాం. నా బుద్ధితోటి చేశాను అనుకుంటాము, అహంకారంతో ఉంటాము. సో అలా ఏమి ఉండని వాళ్ళు ఆ స్థితిలో ఉంటారనమాట. అప్పుడు అలా ఉండే స్థితిలో నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞ అలా ఉండేవాళ్ళు ఏంటి వీళ్ళు ఉపాసన చేయట్లేదు, ఇంత గొప్ప ఋషులు అన్నారు, ఏది వాళ్ళు ఏమి యజ్ఞాలు చేయట్లేదు మంత్రాలు చేయట్లేదు, నీకు ఎందుకు? లైక్ అట్ ఏ మెంటల్ లెవెల్ దే ఆర్ యునైటెడ్ విత్ పరమాత్మ. సో వాళ్ళకి ఇంకేదో చెయ్యాలి, ఏదో చెప్పా కదా ఈ త్రిపుటు అనేది పోయింది. నేను వేరు, నేను ఏదో చెయ్యాలి, నేను ఎవరినో పొందాలి లాంటి వాటికి అన్నింటికి అతీతంగా ఉండే వాళ్ళకి పుణ్యం ఏంటి పాపం ఏంటి, ఒక కర్మ చెయ్యాలి అనే ఒక సంకల్పం వస్తే అది అమ్మ సంకల్పం, దే ఆర్ ఎ మీడియం అండ్ దే డూ ఇట్, దట్స్ ఇట్, అంతకు మించి ఇంకోటి లేదు. సుఖమా దుఃఖమా తిన్నామా తినట్లేదా, అందుకే అన్నిటికీ అతీతంగా ఉంటారనమాట. అలాంటిది మనం విజువలైజ్ కూడా చేసుకోలేము, అలాంటి ఎలా సాధ్యం అనేది మనకు అర్థం కూడా కాదు. అట్లాంటి వాళ్ళకి అసలు తీర్థక్షేత్రాల ఇంకోట ఏమీ లేదు, బెగ్ చేసుకుని ఏది దొరికితే అది తింటామా, హ్యాపీగా తింటారు. పంచభక్ష పర్వాణాలు పెట్టినా అలాగే తింటారు, దీని మీద అలాగే తింటారు. మనం అలా తినగలమా? నో, వీ ఆర్ ఆల్వేస్ డిఫరెన్షియేటింగ్. మన మనస్సు ప్లేస్ అ బిగ్ రోల్. సో ఆ స్థితిలో మనం లేము. అందుకని అలాంటి వాళ్ళు ఏదైనా ఈ ధర్మ నిషిద్ధమైనది లేకపోతే కింద పడింది ఎంగిల్ కూడు తిన్నారు అంత ఉపాసన చేసేవాళ్ళు అట్లా తింటారా? ఆ పద్ధతులన్నీ నీకు నాకు టు గెట్ దేర్. అక్కడే ఉన్న వాళ్ళకి ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్, దే ఆర్ బియాండ్ ఆల్ ఆఫ్ దీస్. సో అట్లాంటివి మనం కొంచెం గుర్తుపెట్టుకొని అలాంటి మహానుభావులు మనకు కనిపిస్తే సాష్టాంగం దండం పెట్టుకొని చూసి నందుకు ఆనందించి తరించాలి వాళ్ళని, అంతే తప్పిస్తే ఇట్లాంటివి ఏం చేయరు. అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారు? అహం భోజనం నైవ భోజ్యం న భోక్త అంటే తినేది ఎవరు ఏంటి, ఏదో ఈ కట్టె మనకి ప్రారంధం ఉన్నంత కాలం, నాకు రియలైజేషన్ అయినంత మాత్రాన నాకు ఇంకా ప్రారంధం ఉంది, ఈ వెహికల్ తోటి కొన్ని నేను అనుభవించాల్సింది ఉంది. ఇట్ కుడ్ బి ఫిజికల్ పెయిన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఆ ప్రారంధం ఉన్నంత వరకు ఐ కెన్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ, ఎవ్వరూ చేయలేరు. సో దే లివ్ లైక్ దట్, ఏమైనా విట్నెస్ గా చూస్తూ ఉంటారు. దట్స్ వాట్ రమణ మహర్షి చేసింది అదే. ఆయనకి ఇంత పెద్ద క్యాన్సరస్ ఇది తీస్తుంటే కాలికి మత్తు మందు లేదు, ఏమీ లేదు, చేసేయండి పర్వాలేదు అని అంటే ఆయన చూస్తూ కూర్చున్నారు. పాప ఆ కాలుకి ఇదైంది, చేస్తున్నారా? అది నా కాలు, నాకు నొప్పిగా ఉంది, బాబోయ్ నేను చూడలేను, అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అసలు అలాంటి స్థితిలో ఉండే వాళ్ళని ఏమన్నా మనం అసలు అనగలమా? అనే వాళ్ళకి ఇంకా ఎంత విచక్షణ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ సో అది అప్పుడు అలాంటి స్థితిలో ఉండేవాళ్ళు చిదానంద రూప శివోహం శివోహం అనే స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, సోహం భావన, త్రిపుటి నాశనం అయిపోయి ఏకత్వం మిగిలినప్పుడు ఉండే సోహం భావన ఏదైతే ఉంటుందో వాళ్ళు ధర్మాధర్మానికి అతీతులుగా అయిపోతారు. వాళ్ళు కూడా ధర్మాధర్మ వివర్జితులు అయిపోతారనమాట. వాళ్ళు నాకేదో ఇప్పుడు పుణ్యం రావాలి అనే ధార్మికమైన కార్యక్రమాలు ఏం చేయక్కర్లేదు, నాకు పాప భీతి లేదు వాళ్ళకి. ఇప్పుడు నేను ఇది చేస్తే నాకు పాపం వస్తుందేమో అనే భయం, మన సగం పనులు అందుకే చేయం కదా, ఇది చేస్తే పాపం వస్తుంది అంటారు కనుక చేయం, లేకపోతే చేసి ఉండేవాళ్ళం, అది ఎక్కడ రాసి పెట్టి ఉండకపోయింటే. దట్స్ అవర్ టెండెన్సీ, రైట్? ఆ పాప భీతి అనేది కూడా అందుకే ఇంపార్టెంట్ టు కీప్ us ఆన్ ద పాత్ ఆఫ్ ధర్మ. ఓకే, మన లాంటి వాళ్ళకి అట్లాంటి గాడ్ రైల్స్ అవసరం కనుక అట్లా చెప్తుంటారు. వీళ్ళంతా అతీతులు అయిపోయిన వాళ్ళు. సో ఆ పాప భీతి లేదు, ఏదో అధర్మం చేస్తున్నానేమో అనే ఇది లేదు, పుణ్యాలు అక్కర్లేదు, పాపం అక్కర్లేదు, అసలు ఏం అక్కర్లేదు. అసలు నేను అనే ఫీలింగ్ అనేది వాళ్ళకి మిగిలితే అప్పుడు నా కోసం ఏదో చేయాలి, నా కోసం పుణ్యం కోసం ఏదో చేయాలి, నాకు పాపం రాకుండా, అంతా నా నుండే కదా సెంట్రల్ పాయింట్. ఇన్ని విధాలుగా సన్ రేస్ ఎన్ని కోట్ల రేస్ ఉంటే అన్ని కోట్ల విధాలుగా మనం పరిపరి విధాలుగా చేస్తుంటాం పనులు. అంటే ఇట్స్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ జస్ట్ వన్ సింగిల్ థింగ్, నేను, నాది అనే అహంకారం మమకారాలు. అవే లేని నాడున అసలు ఏదో దీనికోసం చేయాలనే ఉంది, ఈ బాడీకి ఇంకా సుఖం ఏంటి దుఃఖం ఏంటి, అసలు దీనికి భోజనం ఏంటి, ఉంటే తింటాం లేదా కూడా బాగానే ఉంటాం. నువ్వు తినాలి అని అనిపిస్తే నీకేదో అమ్మవారు దొరికేటట్లు చేస్తుంది, ఆకో అలమో, యూర్ కంటెంట్ ఫ్రమ్ విత్ ఇన్ అనమాట. సో అట్లాంటిది. అలాగా ఆ త్రిపుటి నశించి ఆ చిదానంద స్వరూపమైన పరమాత్మతో ఏకమైపోయినప్పుడు మనం కూడా ఆ స్టేట్కి మనం వెళ్ళగలిగితే, ఇప్పుడు అంటే ఎందుకు ఇట్లా చెప్తున్నాను అని అంటే ఇప్పుడు మనం వెళ్తామా అట్లా కాదు, కానీ ఇప్పుడు నామాలుగా చెప్పారు అని అంటే ఇవన్నీ అమ్మ యాట్రిబ్యూట్స్ అని తెలుసుకొని అక్కడ వదిలేయటం కాదు. మనం సాధన చేస్తే దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ టు గో. ఆ పాత్లో ఉన్నామా లేదా, రియలైజేషన్ ఎలా వస్తుంది? ఇట్స్ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ పుట్ టుగెదర్ సాధన అని అంటే. సో ధార్మికంగా ఉంటూ ఉండాలి మనం. ఈ శాస్త్రం విహితంగా ఇచ్చిన కర్మలు చేస్తూ నిషిద్ధమైన వదిలిపెట్టి ధర్మంగా చేసుకుంటూ ఉండాలి. ఓకే, చేసుకుంటూ ఉంటే అప్పటి వరకు మనకి ఇది అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలి అని అంటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది, ఏది చేసినా ఇప్పుడు మనకి ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. ఏమని చెప్పాడు అని అంటే మనం సర్వధర్మాన్ పరిత్యజ్య దగ్గర స్టార్ట్ చేసి అక్కడ ఆగిపోతే చాలా ప్రమాదం. అన్ని ధర్మాలు అధర్మం అంతా వదిలేసాయి అని అంటే ఫస్ట్ వదిలేసి తర్వాత చూద్దాము అని అనుకోకూడదు. ఫస్ట్ మనం ఫోకస్ పెట్టాల్సింది మామేకం శరణం వ్రజ, నన్ను ఇంకా ఇంకొకటి లేదు, అన్యథా శరణం నాస్తి అని అంటారు కదా, అట్లా అన్యం లేనట్లుగా నన్ను ఆశ్రయించు, ఓకే అని చెప్పాడు. చెబితే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఆ సంపూర్ణ శరణాగతి తోటి మనం అమ్మని ఆశ్రయించినప్పుడు ఏది చేసినా మనము అమ్మ ప్రీతి కోసమే చేస్తున్నాం. ఓకే, పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వరి ప్రీత్యర్థం, అంతే, అమ్మ కోసమే చేస్తున్నాము. సో అలా చేసేటప్పుడు తల్లి అంటే నిజంగా ఊరికే మాటగా అనుకోవటానికి కాదు, మనస్ఫూర్తిగా మనం అలా అనుకుంటున్న రోజున మనం చేసే పని వల్ల పాపం వస్తుందా పుణ్యం వస్తుందా, అది మంచా చెడా మనకి ఏది పట్టక్కర్లేదు. అమ్మకి ఇది ఇష్టమా చేస్తున్నాం. సో ఆలోచిస్తే మనం అట్లా ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తే అమ్మ అప్రిషియేట్ చేసేవి మంచి పనులే అని మనకు తెలుసు కదా. సో ఆబ్వియస్గా అసలు అధర్మం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ ప్రీతి కోసం అనేది మనం మెంటల్గా మనం ట్రైన్ చేసుకుంటే కనుక చేసే పనులన్నీ చక్కగా మంచి పనులే చేస్తాము. ఇంక దాని ఫలితం ఏంటి అనేది మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. అందుకే చాలా ఏది చేసినా కూడా కృష్ణార్పణము, పరమేశ్వరార్పణము, పరమేశ్వరి అర్పణము, అలాగా అన్ని ఏది చేసినా ఫలితం అంతా అమ్మకే. నేను ఐమ్ జస్ట్
ఎగ్జిక్యూటింగ్ దిస్ అమ్మ ఆర్డర్ అంతే, అట్లా అనుకోండి. చేస్తూ ఉండటం అట్లా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆ కర్మ ఫలాలకు కూడా మనం అతీతులం అవుతున్నాం. రైట్, దట్ ఈస్ ద కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి, చెయ్యి, వాట్ ఎవర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ యూ డూ ఇట్, బట్ అంతా కృష్ణార్పణం, పరమేశ్వరార్పణం అని అనుకుంటూ చేస్తూ ఉంటే ఆ కర్మ ఫలితము మంచి కానీ చెడు కానీ సుఖము దుఃఖము ఇంకా ఏది నీకు అంటదనమాట. కానీ ఆ స్థితికి రావటమే చాలా కష్టం, మనకందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడే మనకు తెలుసు, పొద్దున్న లేస్తే ఎన్ని కోరికలు కోరుకుంటూ ఉంటాము. సో దర్ ఇస్ అ స్టిల్ లాంగ్ వే టు గో, బట్ వీఆర్ ఆన్ దట్ ట్రాక్. సో నో ప్రాబ్లం అనమాట. కాకపోతే ఆ స్థితికి రానంత వరకు మనకి ఈ ధర్మాన్ని ఎట్లా పాటించాలి అని అంటే, బేర్ మినిమంగా చూసుకుంటే కూడా మనకి పంచ రుణాలు అని చెప్పారు కదా, మనకి దేవ రుణము, పితృ రుణము, తర్వాత ఋషి రుణము, తర్వాత మనుష్య రుణము, భూత రుణం, ఆ పంచ రుణాలుగా చెప్తారు మనకి. సో అవన్నీ మనం చేస్తున్నామా లేదా రోజులో చూసుకుంటే సరిపోతుంది. దేవుడికి చేయాల్సిన పూజలు వ్రతాలు అలాంటివి మనం చేస్తున్నామా, పితృ రుణం అంటే మన పెద్దలని తలుచుకుంటున్నామా, వాళ్ళకి చేయాల్సిన కర్మలు మనం చేస్తున్నామా, అవన్నీ చూసుకోవటం. ఎందుకంటే అసలు మనకి మన పితృలోకం అని అంటే ఏదో మన ఇమ్మీడియట్ మన యాన్సిస్టర్స్, అది లీనేజ్ ఇట్ గోస్ వెరీ లాంగ్ బ్యాక్ కదా, వాళ్ళు కూడా దేవతలతో సమానమే. వాళ్ళకి దే కెన్ బ్లెస్ అస్ అండ్ దే ఆర్ ద వన్స్ హూ ఆర్ మోర్ అంటే ఎలా చెప్పాలి, ఇన్వెస్టెడ్ ఇన్ అస్. మనం అంటే ఎక్కువ ప్రీతి ఉంటుంది, ఎందుకంటే మన వంశానికి చెందిన వాళ్ళు అని వాళ్ళు ఎప్పుడు మంచే కోరుకుంటారు. సో ఇట్స్ ఈజీ టు ప్లీజ్ దెమ్ అండ్ గెట్ దేర్ బ్లెస్సింగ్స్, చాలా ఇంపార్టెంట్. సో పితృకార్యాలు, పితృ రుణం మనం ఎలా తెచ్చుకుంటాము అని అంటే వాళ్ళకి చేయాల్సిన పితృకార్యాలన్నీ చేసుకోవటము, నంబర్ 1. నంబర్ 2, ఉన్న పేరెంట్స్ పెద్దవాళ్ళు వాళ్ళకి నెగ్లెక్ట్ చేసేసి రేపు వాళ్ళు పోయిన తర్వాతే వాళ్ళు పితృలు అవుతారు, అప్పుడే మనం ఇచ్చేసుకుంటాము అని అంటే చాలా తప్పు. సో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినంత డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ, వాళ్ళు వెళ్ళిపోయిన నాడున వాళ్ళకి చేయాల్సిన కర్మలు అవన్నీ చేసుకుంటూ ఉంటే మనం పితృరుణం తీర్చుకున్నట్లు. సిమిలర్లీ ఆల్సో ఎక్స్టెండ్స్ టు వంశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం కూడా. అంటే కొంతమంది అంటారు కదా, పిల్లలు నాకొద్దు, పిల్లలు వద్దు అని. యూ హ్యావ్ నో రైట్, లైక్ యూ వర్ బ్రాట్ ఇన్ టు దిస్ లీనేజ్, అట్లా దాని కంటిన్యూటీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా కొంచెం మన మీద ఉంటుంది నాకు అనిపిస్తుంది. సో అలా పితృ రుణం ఆ 3 విధాలుగా చూసుకుంటాం. ఋషి రుణం అని అంటే తెలుసు మనకి, ఎంత వాంగ్మయం ఉందో, ఎంత మంది ఋషులు ఎంత దయార్థ హృదయాలతోటి మనకి ఏదో బాగుపడాలి మనం అని చెప్పేసి ఎంత వాంగ్మయాన్ని మనకి రెడీ చేసి పెట్టారు. అండ్ అసలు ఆలోచిస్తే మీరు ఆల్ గురువులు, మన గురు పరంపర ఎలా సాగుతూ వస్తుందంటే, ఎన్ని దాడులకి, ముస్లిం దాడులకి, తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలనలో హౌ మచ్ అవర్ సనాతన ధర్మం సఫర్ అయింది అనేది అసలు చూస్తే ఏడుపు వచ్చేస్తుంది మనకి. బట్ ఇట్ సర్వైవ్ అవుతూ వచ్చింది, ఇప్పటి వరకు వచ్చింది. దాన్ని మనం అంటే కష్టాలు ఈ ఫేజ్ లో లేవు కదా అని చెప్పేసి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకొని మనం అలా చేసి పిల్లలు మన మాట వినరులే అయిపోయింది అట్లా అనుకోకుండా ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నంబర్ 1 అగైన్ మళ్ళీ ఋషి రుణం అని అంటే, నంబర్ 1 మనం నేర్చుకుంటున్నామా, అవైలబుల్ వాంగ్మయాన్ని మనం నేర్చుకుంటున్నామా. 2 కంటిన్యూటీని చూస్తున్నామా లేదా మనం. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే సెల్ఫ్ స్టడీస్ కానీ, ఈ గ్రూప్ స్టడీస్ కానీ, ఒక సత్సంగం కానీ, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మనకి గురువులు ఇచ్చిన ఆ పరంపరని అందుకుని ముందు తరాలకి అందచేసే బాధ్యత కూడా మనకి ఉంటుంది. అది ఇంట్లో మనం రిచువల్స్ ఫ్యామిలీకి చెప్పినా సరే, బయటకు వెళ్ళి చెప్పినా సరే, ఏదైనా సరే అసలు బేసిక్ రుణం స్వాధ్యాయం. ఓకే, మనం ఇంకొకరికి చెప్పే కన్నా ముందు మనకు తెలియాలి కదా అనుకుంటే స్వాధ్యాయం ఈజ్ ఆల్సో ఈక్వలీ గుడ్, రైట్? లైక్ యూ లెర్న్ ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ టు అస్. ఓకే, సో అవన్నీ మన ఋషి రుణం. ఇంకా మనుష్య రుణం అంటే తెలుసు, మన చుట్టూతో ఉన్న వాళ్ళకి ఎన్ని విధాలుగా మనం రుణపడి ఉంటామో, అవసరంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు రుణం తీర్చుకోవటమే అని అనుకోవద్దు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం యూజువల్గా మనం హెల్ప్ ఎవరికి చేస్తాము, మనకి ఎప్పుడో ఎవరో హెల్ప్ చేసిన వాళ్ళకో, లేకపోతే ఫ్యూచర్లో వీళ్ళు మనకి ఏదో హెల్ప్ చేస్తారని అనుకునే వాళ్ళకో హెల్ప్ చేస్తాం సహజంగా, రైట్? మనకి తిరిగి వీళ్ళు ఎప్పటికీ హెల్ప్ చేయలేరు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అనేలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసి మనం చేశామనే విషయం కూడా వాళ్ళకి తెలియక్కర్లేదు, మూడో కంటికి తెలియక్కర్లేదు అన్న టైప్లో మనం హెల్ప్ చేయగలిగిన నాడు దట్ బికమ్స్ ట్రూ. ఆ మనిషి రుణం తీర్చుకోవటం అంటే అదనమాట. రుణం అని అంటే
ముందు మనం ఏదో పొందాము కనుక తర్వాత రుణం తీర్చుకుంటున్నాము అన్నట్లుగా చూడొద్దు. నాకు అలా అనిపిస్తుంది మనుషుల రుణం. లైక్ అంటే ఒక వరల్డ్లో, ఒక ప్లేస్లో, ఒక ఇదిలో మనం ఏవో షేర్ చేసుకుంటున్నాము అంటే ఏదో రుణం ఉంది ఎప్పుడో. సో దట్స్ హౌ ఐ థింక్ అగైన్. మళ్ళీ తర్వాత భూత రుణం అని అంటే అదే చుట్టుపక్కల ఉండే అన్ని రకాల భూతాలని హింస చేయకుండా, నాన్ వెజ్ తినకూడదు ఆల్సో ఫాల్స్ అండర్ దిస్. అంటే భూత దయ అని అంటారు కదా, లైక్ నువ్వు తినకపోతే ఆ ప్రాణి బ్రతికే ఉండేదేమో, వై ఈట్ అనేది ఆలోచిస్తే. ఓకే, కొంతమంది అంటారు కదా ప్లాంట్స్ కూడా మరి వాటిలో కూడా ప్రాణం ఉంటుంది కదా అని. ఉంటుంది, కాదు అని అనట్లేదు, ప్రాణం ఉంటుంది. కాకపోతే ఒక ప్లాంట్ని మనం తెంపాము లేకపోతే ఒక ప్రొడ్యూస్ని తీసుకున్నాము అంటే అది చచ్చిపోవట్లే, ఇంకా కొత్తది ఇస్తుంది, ఇంకా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, రైట్? సో అలాగా. బట్ వేరాస్ ఒక కోడినో ఒక మేకనో ఏదో వేసేసామనుకోండి, ఇట్స్ గాన్. థింక్ అబౌట్ దట్. అట్లా అంటే మన పిల్లలకి ఎట్లా చెప్పాలి ఇలాంటివి అని అంటే, కొంచెం అగైన్ నథింగ్, దేనిని నేనేమీ అడ్వకేట్ చేయట్లేదు, జస్ట్ షేరింగ్ మై అభిప్రాయాలు. నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. సో భూత రుణం అంటే అదొకటి. ఇంకొకటి కొంచెం ఇది, ఏదైనా బగ్ కనిపిస్తుంది దాన్ని చంపేయండి, దాన్ని చంపేయండి అనేదాన్ని అంతకుముందు. ఇప్పుడు దాన్ని తీసి పక్కకు పడేరా, బయటకు పడేరా, భయం ఇంకా పోలేదు కనుక తీసి బయట పడేయండి అని అడుగుతున్నాయి, అట్లీస్ట్ మాటలో అన్నా. సో అలాగా భూత రుణం అంటే లివ్ అండ్ లెట్ లివ్ బేసిక్గా. రేపు ఎవరో కొత్త స్పీషీస్ వచ్చి ఈ మనుషులు ఏమిటో ఇంతింతే ఉన్నారు, చిచ్చి వీళ్ళందరూ నాకు వద్దు అని టపటపా అని వేసేస్తే మన ప్రాణం ఎంత బాధపడుతుంది. అలాగే చిన్న చిన్న బగ్స్ని, వాటిని, చీమల్ని, ఎన్నిటిని ఇప్పటి వరకు ఖతం చేసి ఉంటామో తెలియదు కానీ, బట్ బీ అ లిటిల్ బిట్ మోర్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఐ నో సమ్ పీపుల్ డూ దిస్. బర్డ్స్ బయట వచ్చే టైంకి వాటర్ పెట్టడమో లేకపోతే సమ్ గ్రెయిన్స్ వేయటమో, అవంతా కూడా భూత రుణం తీర్చుకుంటున్నట్లే అనమాట. ఎందుకంటే మళ్ళీ జన్మ మనకి పుట్టినప్పుడు మనం మనుషులుగానే పుడతామనే గ్యారంటీ ఏమీ లేదు మనం బ్రతికే లైఫ్కి దానికి. అండ్ వీ నెవర్ నో, సంచిత కర్మ ఏంటో తెలియదు మనకి, వాట్ వీఆర్ క్యారింగ్. ఈ జన్మలో అప్స్ అండ్ డౌన్స్ ఇస్తుందేమో అమ్మవారు, ఈ జన్మ బాగా ఇచ్చి నెక్స్ట్ జన్మలో ఇంకోలా ఉంటుందో, వీ నెవర్ నో. సో ఏ జన్మ మనం పొందుతామో తెలియదు కనుక ఆ బగ్గుగా మనమే పుడితే మనకి రేపు ఎవరైనా తిండి పెట్టాలనే ఆశ ఉంటుంది కదా. సో అదేదో ఇప్పుడు మనం నలుగురికి పెడితే మనకి ఉంటుందేమో అని అనుకోవచ్చు. సో అలా అనుకుందాం. సో బేసిక్గా అది. అయితే ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, సరే ఇవన్నీ ఉన్నాయి మనకి, మనము ఇందాక చెప్పుకున్నాం సంపూర్ణ శరణాగతి చేయటం అని అనుకున్నాం. రుణాల నుంచి విముక్తులు అవుతారు ఈ సంపూర్ణ శరణాగతి చేసిన వాళ్ళకి. ఈ 5 రుణాల నుండి కూడా వాళ్ళు ఆటోమేటిక్గా విముక్తి అవుతారు అని అంటారు. అది ఎట్లా అవుతుంది మనం స్టిల్ ఈ లైఫ్లో ఉన్నప్పుడు అని అనుకుంటే, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనం ఒక ప్లాంట్కి లేకపోతే ఒక పెద్ద చెట్టు ఉంది, దానికి వాటర్ చేస్తున్నాం. మనం వాటర్ చేస్తుంటే బ్రాంచ్కి, ఆకుకి, పండుకి మనం ఏం నీళ్లు పోయాం కదా, రూట్స్కి పోస్తే చాలు కదా. సిమిలర్లీ అలాగా ఇక్కడ ఆ శరణాగతి అని చేసి మనం ఏది చేసినా పరమేశ్వరికే అర్పిస్తున్నాము అనే భావంతో చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ దట్ రూట్ అనమాట. ఆ రూట్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా మిగతావన్నీ ఫుల్ఫిల్ అయినట్లే. దట్స్ హౌ యూ కెన్ అండర్స్టాండ్ ఈ ఎగ్జాంపుల్. సంపూర్ణ శరణాగతి తోటి వచ్చే ఇది అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, వీ విల్ ఆల్సో బికమ్ ధర్మ వివర్జితులం. దట్స్ హై లెవెల్. ఈ రుణాల నుండి విముక్తి అవుతాము, అది కూడా హై లెవెల్. బట్ అసలు శరణాగతి అనేది ప్రాక్టీస్ చేస్తే అసలు అందులో ఉండే బ్యూటీ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, సో మనము లేనంత వరకు ఏమవుతుంది అని అంటే, ఈ విహితం ఏంటి, నిషిద్ధం ఏంటి, అట్లాంటివి చూసుకుంటూ ఉంటాం కదా. ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పుణ్యము, అట్లా మనకు కొన్ని సెట్ రూల్స్ ఉన్నాయి చెప్పబడినవి, అవన్నీ మనం ఫాలో అవుతాం. కాకపోతే మనం ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే, మనం ఏది చేసినా అంటే పాపమో పుణ్యమో అని అనుకుందాం, విచ్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ ఆల్ రిలేట్ టు కదా. పాపాలు వస్తాయి అని అంటే థింక్ అబౌట్ దోస్ యాజ్ ఇనప సంఖ్యలు. ఓకే, పుణ్యాలు వస్తాయి ఈజ్ ఆల్సో ఈక్వల్లీ బైండింగ్. అక్కడే నీకు కర్మయోగం ఇదయ్యేది. మనం పుణ్యం ఒక కర్మ చేసామంటే దాని ఫలితం రాకుండా ఉండదు, అన్లెస్ నువ్వు డిటాచ్ అయితే తప్పితే. ఓకే, సో మంచి పనులే చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఆ పుణ్యం వస్తుంది, పుణ్యం ఖర్చు అవ్వాలి అంటే ఇంకో జన్మ ఉంటుంది. సో మంచి జన్మ కావచ్చు, మళ్ళీ అందులో ఎలా బిహేవ్ చేస్తామో తెలీదు. లెట్స్ అందులో కూడా పుణ్యమే. ఇట్ కీప్స్ ఆన్ అక్యుములేటింగ్. బ్యాలెన్స్ షీట్ ఎక్కడ టాలీ అవ్వట్లేదు. డిటాచ్మెంట్ అనేది అక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ధర్మానికి అధర్మానికి వివర్జితులం అవ్వాలి. ఎందుకంటే పుణ్యకర్మలు బంగారం సంకెళ్ళు, ఇదేమో పాపకార్యాలన్నీ ఇనప సంకెళ్ళు.
ఇట్ సెల్ఫ్ ఈజ్ బైండింగ్. అది బంగారంతో అయితే ఏంటి, ఇనపతో అయితే ఏంటి, ఏది మనకొద్దు కనుక మనం అలాగా అన్ని కృష్ణార్పణమస్తు అనే దీంతో చేస్తూ ఉండాలి, పూర్తి శరణాగతి తీసుకుని అనమాట. సో ఇప్పుడు మనము అలా రానంత వరకు, ఆ స్థితికి రానంత వరకు మనకి అసైన్డ్ డ్యూటీస్ అవన్నీ చేస్తాం. ఇప్పుడు రాముడు ఒక అవతారం తీసుకున్నప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే ధర్మానికి పర్సానిఫై చేసి ఒక రూపాన్ని ఇస్తే అది ధార్మికమైన జీవనం. అంటే రాముడు ఎలా ఉన్నాడో అలాగా ఉండాలి అని చూపించాడు మనకి ఆ అవతారం. ఎందుకంటే ఒక మనిషిగా అవతారం తీసుకున్నప్పుడు మరి మనుషులు ఎలా ఉండాలో ఒక పాత్ సెట్ చేయాలి కదా. మహాపురుషుడు మనిషిగా వచ్చాడు అని అంటే ఒక మెసేజ్ ఉండాలి కదా సమాజానికి. సో అలాగ మనకు అందరికీ అసలు ధార్మికమైన మార్గంలో ఒక మంచి భర్త ఎలా ఉండాలి, ఒక మంచి కొడుకు ఎలా ఉండాలి, అన్న ఎలా ఉండాలి, అలా అన్ని రకాలుగా ఎలా ఉండాలి అనేది చూపించాడు కనుక రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు. ఓకే, సో అలా చూపించాడు. సో పరమాత్మగా ఆయన అన్నిటికీ అతీతుడు అయినప్పటికీ పరబ్రహ్మగా ఒక మనిషిగా ఒక అవతారం తీసుకున్నప్పుడు మాత్రం he was bound to all of those. ఓకే, అందుకని పాటించి చూపించాడు అనమాట. అప్పుడు ధర్మాధర్మ వివర్జితుడిని నేను ఏం చేసినా ఇది కాదు అని అనలేదు. ఓకే, సో మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పరమాత్మ చెప్పాడు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో నన్ను నేను మళ్ళీ సృజించుకుంటాను. అంటే ఇలా ఒక అవతారంతో, అవతరించడం అంటే ఏంటి, ఎప్పుడు ఉండే పరతత్వం ఒక ఆకారం తీసుకొని కిందకి దిగి రావటం అవతరించటం అని అంటే అది మీనింగ్. సో అవతారం తీసుకోవటం అని అంటే అదే అనమాట. సో ఇక్కడ పరిత్రాణాయ సాధువునాం ఎందుకు వస్తాడు అని అంటే ఈ మంచి సత్పురుషుల్ని సాధువుల్ని వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని కాపాడటానికి, వినాశాయచ దుష్కృతం దుష్కర్మలు చేసే వాళ్ళని వాళ్ళ వినాశనం చూసి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎన్నిసార్లు రిపీట్ అయితే కూడా ధర్మాన్ని సంస్థాపన చేయటానికి మళ్ళీ మళ్ళీ పుడతాను అని అంటాడనమాట. ఓకే, సో మొన్న ఏదో ఇట్లా న్యూస్ ఇన్సిడెంట్స్ అవి చూసుకుంటూ అనుకున్నాను, ఎంత బాగుంటుంది భగవంతుడు. అంటే ఇట్లా ఎప్పుడో ఆ ధర్మం ఉంటే ధర్మాన్ని సెట్ చేయడానికి భగవంతుడు వస్తాడు అని, ఎందుకు ఇలా ఉపేక్షించి ఎందుకు ఉంటాడు, ఎందుకు అక్యుములేట్ అవ్వాలి, ఆ ధర్మాలు ఒక లెవెల్కి ఎందుకు రావాలి, ఎక్కడికక్కడ సెట్ చేసేస్తూ ఉంటే మనుషులందరికీ దేవుడి మీద నమ్మకం ఉంటుంది కదా, ఇంకా మన సనాతన ధర్మం బాగా నిలుస్తుందేమో కదా. అలా చేయకపోబట్టే కదా చాలా మంది క్వశ్చన్ చేస్తారు, మీ దేవుడు ఏం చేశాడు, ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడు, అమాయకురాలను చిన్న పిల్లకి ఏదో జరుగుతూ ఉంటే వచ్చాడా దేవుడు, కాపాడా, దేవుడు లేడు అనే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇట్లా అయితే ఎంత బాగుంటుందని మొన్న ఎందుకో ఏదో ఆలోచిస్తే అలా అనుకున్నాను అనమాట. ప్రతిదానికి ఒక లెక్క, ఒక అనుభవించాల్సిన బాధకి ఒక లెక్క, ఆ ఇంపాక్ట్ అవి తీసుకోవడానికి అన్నిటికీ ఏవో ఉంటాయి అనుకుంటా క్యాల్కులేషన్స్. బట్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దిస్ అదర్ డే అనమాట. సో ఎనీవేస్ మనకి ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే టు గెట్ టు దిస్ గోల్ స్టేట్కి మనకి అధర్మాలు ఏంటో చెప్పినవి, అదే దానివల్ల పాపం వస్తుందని కాదు, అవి నిషిద్ధం కనుక మనం చేయం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం అలాంటివి చేయకుండా ఉండాలి. మెజారిటీ థింగ్స్ మనం చేయము, బట్ కొన్ని చేస్తూ ఉంటామేమో. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటే అర్థమవుతుంది. సో కోర్స్ కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే, సో ధర్మ మార్గంలో స్థిరంగా ఉండటం. సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే ధర్మాన్ని పాటించాలి. అది తప్పకుండా చేస్తాం. అయితే ఈ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను కనుక నాకు పుణ్యం వస్తుంది, నాకు పుణ్య లోకాలు వస్తాయి, లేకపోతే దాని ఫలితంగా నాకు ఇది కావాలి, లేకపోతే మోక్షం కావాలి, అవన్నీ కూడా, లేకపోతే నెక్స్ట్ జన్మలో చాలా మంది అనుకున్నారు కదా నేను నెక్స్ట్ జన్మలో ఇక్కడెక్కడో పుడతాను, అక్కడెక్కడో పుడతాను, ఇలా పుడతాను అని. అట్లాగా అలా అనుకుంటూ ఉండే వాళ్ళకి ఎప్పటికీ ముక్తి అనేది రాదు అనమాట. సో ఇందాక చెప్పాను కదా, బంగారు సంకెళ్ళు ఇనుప సంకెళ్ళు లాగా ఎవ్రీథింగ్ ఈజ్ బైండింగ్. సో ఆ డిటాచ్మెంట్ అనేది మనం కొంచెం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఏంటి, అధర్మం అనేది వదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, దర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఛాలెంజెస్. ధర్మ మార్గం ఈజ్ నాట్ ఈజీ. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ టు స్లిప్ ఆఫ్ ఆఫ్ ధర్మం.
సో సాధ్యమైనంత వరకు మన ధర్మాన్ని పాటించడానికి భక్తి అలాంటివన్నీ మనకి కొంచెం హెల్ప్ చేస్తాయి అన్నమాట. శరణాగతి చేయడం చాలా హెల్ప్ చేస్తుంది. సో అట్లాగా ధర్మాన్ని పాటిస్తూ ఈ కర్తృత్వ భావన అనేది మనం లేకుండా ఉంటే కనుక అమ్మ చేపిస్తోంది నా చేత. ఓకే, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపం అమ్మవారు అని మనం అనుకున్నప్పుడు నాలో ఈ సంకల్పం ఇచ్చింది అమ్మే. అది ఎలా చేయాలో ఆ జ్ఞానం నేను ఒకలా చేయగలుగుతున్నానంటే అది అమ్మ. చేసే శక్తి ఉందంటే అది అమ్మే. సో ఆ ఫలితం మధ్యలో తీసుకోవడానికి నేనెవరు కదా. ఐఎమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ దట్ త్రూ దిస్ బాడీ విచ్ ఆల్సో ఇస్ నాట్ నాది అని చెప్పుకోవడానికి ఏముంది ఇక్కడ. ఇది పోతుంది కొన్నేళ్ల క్రితం వచ్చింది, కొన్నేళ్లకు పోతుంది. సో అట్లా ఆ కర్తృత్వ భావన అనేది లేకుండా ప్రతిదీ అమ్మవారికే అర్పితం అని అనుకుంటూ మనం చేస్తుంటే కనుక మనల్ని కూడా అమ్మ ఆ స్థితికి తీసుకొని వస్తుంది అనమాట. ఈ త్రిగుణాలకి, ఈ త్రిపుటులకి, వీటన్నిటికీ మనం బద్ధులమై ఉన్నంత వరకే ధర్మమా అధర్మమా అనే క్వశ్చన్. వీటికి అతీతం అయిపోతే ఇందాక యమధర్మరాజు చెప్పినట్లుగా అదే ధర్మాధర్మ వివర్జిత అనే స్థితి. దానికి వెళ్తామన్నమాట. ఓకే, టైం అయిపోతుందా? I will give introduction for the next set of namalu. Beautiful namalu. Again, నాకు అలా చాలా ఫేవరెట్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిట్లో ఇవి. ఇది ఒక సెట్ ఆఫ్ నామాలు మళ్ళీ. ఓకే, ఇవాళ విల్ గెట్ ఇట్ స్టార్టెడ్, బట్ నెక్స్ట్ వీక్లో మనం కంప్లీట్ చేద్దాము. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తున్నాం. విశ్వరూప జాగరిణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ఓకే, ఇవి నామాలు, 8 నామాలు అన్నమాట. ఈ 8 నామాల్లో మనకి అవస్థా పంచకం అనే వాటి గురించి చెప్తున్నారనమాట. అయితే ఇందులో కొన్ని అవస్థలు మనకి బాగా తెలుసు, అనుభవంలోకి వచ్చేవి, కొన్ని తెలియనివి ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నామాలుగా, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ అవస్థలు ఇందులో చెప్తున్న పంచ అవస్థలు ఏమేమి ఉన్నాయంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? పూర్తిగా మెలకుగా ఉండటం, అలర్ట్గా ఉండే స్టేట్. అవేకండ్ కాదు, వేకప్గా ఉండే స్టేట్. అంటే ఇప్పుడు మనందరం ఉన్నది జాగ్రత్త అవస్థ. నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు జాగ్రత్త అవస్థలో ఉన్నాం. అదొక అవస్థ. మనకందరికి తెలుసు కదా, పూర్తిగా మెలకువలో ఉన్నాము. ఈ స్థితి మనకందరికీ పరిచయమైనదే. తర్వాత స్వప్నావస్థ రెండోది. ఈ స్వప్నావస్థ అంటే ఏంటి? పడుకున్నాము, పూర్తి డీప్ స్లీప్లోకి వెళ్ళే కన్నా స్వప్నాలు వస్తున్నాయి మనకి. ఓకే, అదొక లోకం, స్వప్నలోకం. ఓకే, సో ఆ స్వప్నాలు వచ్చే స్థితి అదొక అవస్థ అంటారనమాట. ఆ అవస్థ పేరు స్వప్నావస్థ. ఆ తరువాత వచ్చేది సుషుప్తి లేదా సుషుప్తావస్థ అనుకోవచ్చు. ఆ సుషుప్తి అంటే ఏంటంటే గాఢ నిద్ర. ఇంకక్కడ బయట ప్రపంచం లేదు, కలలు లేవు, ఫుల్లీ నాక్ డౌన్ అనమాట. కంప్లీట్గా పడుకున్నాం, ఆ కలలు కూడా ఉండవు అప్పుడు, ఇంకా గాఢ నిద్ర అనమాట. సో అది సుషుప్తావస్థ. నాలుగోది ఏంటి అంటే తురీయ అవస్థ అని. ఇది మనకి అంటే యూజువలీ అంత రిఫ్లెక్ట్ కాము. ఈ తురీయ అవస్థ అంటే ఏంటి అని అంటే మెలకువ లేదు, స్వప్నాలు లేవు, గాఢమైన నిద్ర లేదు. ఓకే, కానీ ఈ మూడింటికి అతీతంగా ఒక అలర్ట్నెస్ అనేది మనలో ఉంది. దట్ ఈస్ వాచింగ్. ఈ 3 స్టేట్స్లో మనం ఉన్నప్పుడు, జాగ్రత్తగా ఉన్నప్పుడు, స్వప్నంలో ఉన్నప్పుడు, సుషుప్తిలో ఉన్నప్పుడు మనం వాచ్ చేస్తూ ఉండే ఒక అవస్థ ఉంటుంది. దాని పేరు తురీయ అవస్థ అంటారనమాట. ఓకే, అక్కడే అమ్మవారి చైతన్యం లాగా మనల్ని కాన్షియస్నెస్ లాగా వాచ్ చేస్తూ ఉందని అనుకుంటే, అందుకే అమ్మవారికి ఒక నామం కూడా ఉంది, జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః అని. సాక్షిభూతంగా మనలో ఉండి మనల్ని అన్ని అవస్థల్లో గమనించుకుంటూ ఉండే అమ్మ ఉండే అవస్థ తురీయ అవస్థ. ఓకే, తర్వాత 5th ఏంటి అంటే తురీయాతీతమైన అవస్థ. తురీయాతీత అవస్థ అంటే ఈ 4 స్థితులకు కూడా అతీతమైనది అనమాట. ఇంకా ఈ స్థితిని పొందిన వాళ్ళు ఇంకా స్వయంగా వాళ్ళు పరమాత్మయే అవుతారనమాట. సో ఇవి అందరికీ అప్లై అవుతాయి 5 అవస్థలు. కాకపోతే వీటిలో మనకి కొంచెమన్నా అవేర్నెస్ ఉన్నవి ఏంటి అని అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఈ 3 అవస్థలు మనకు కొద్దిగా ఐడియా ఉంటుంది. అమ్మవారు ఈ 5 అవస్థల్లో ఉంటుంది, వీటికి అతీతంగా ఉంటుంది. సో ఏ అవస్థలో అమ్మవారు ఏ రూపంలో ఉండి ఏం చేస్తోంది అనేవి ఎక్స్ప్లెయిన్ చేసే నామాలు ఇవన్నమాట. సో వెరీ మచ్ ప్రాక్టికల్. లైక్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే అమ్మవారు మనలోనే ఎలా ఉంది, అందుకని నాకు నచ్చుతాయి ఈ నామాలు. అంటే అమ్మ అంటే ఎక్కడో ఉంది, మణిద్వీపంలో ఉంది కాదు, అమ్మ మనల్లో ఎట్లా ఉంది, ఎలా మనల్ని గమనించుకుంటోంది ఏంటి అనేది చెప్పే నామాలు అనమాట.
ఓకే, సో విశ్వరూప అనే నామం చూద్దాం, ఒక నామమున చూద్దాం. విశ్వరూప, జాగరిణి, స్వపంతి, తేజసాత్మిక. సో ఇక్కడ ఈ నామాల్లో హై లెవెల్ ఏం చెప్తున్నారు అంటే విశ్వరూప, జాగరిణి. జాగరిణిగా అమ్మవారు ఉండేది జాగృత అవస్థలో. అక్కడ అమ్మ ఏ రూపంలో ఉంటుంది అంటే విశ్వరూప అనే రూపంలో ఉంటుంది. స్వపంతి, తేజసాత్మిక. దీన్ని ఇది వేదాంతంలో ఇప్పుడు దిస్ ఇస్ ఆల్సో లైక్ ఉపనిషత్తే. లలిత విద్య అంటే, లలిత సహస్రనామం అంటే ఈక్వలెంట్ టు ఉపనిషత్ విజ్ఞానం. బ్రహ్మ విద్య గురించే ఇందులో చెప్పేది. ఓకే, అందుకని మనకి ఉపనిషత్తుల్లో కూడా ఇది చెప్పబడి ఉంటుంది. దానివే ఇక్కడ టెర్మినాలజీ ఎందుకు చెప్తానంటే మీరు ఒకళ్ళు విని ఉంటే టెర్మినాలజీ విల్ మ్యాచ్ అనమాట. అక్కడ పరమాత్మ పరంగా చెప్తుంటే విశ్వరూపుడు, తైజసుడు అని చెప్తారు. ఇక్కడ అమ్మవారిగా ఒక ఫీమేల్ వర్షన్ లో చెప్తున్నాం కనుక, అంటే పరాశక్తి అమ్మ రూపంలో చూస్తున్నాం కనుక ఇక్కడ ఈ పేర్లు. సో జాగృత అవస్థలో విశ్వరూపగా ఉన్నది. స్వపంతి, తేజసాత్మిక అంటే స్వప్నావస్థలో తైజసుడు అని అంటారు అక్కడ. ఇక్కడ తైజసాత్మిక, తేజస్సుగా ఉంటుంది అక్కడ అమ్మవారు. సుప్త, ప్రాజ్ఞాత్మిక, ప్రాజ్ఞుడు అని అంటారు అక్కడ. అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సుషుప్తిలో ఉన్నప్పుడు ప్రజ్ఞ, ప్రాజ్ఞుడు అని అంటారనమాట. అలా ఉంటుంది అమ్మ మనలో. తురియ, సర్వావస్థ వివర్జిత. సో తురియలో ఉండి అమ్మ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది చైతన్య రూపంగా. కానీ అమ్మ మనలో ఉండే చైతన్యం మాత్రమేనా కాదు, వాటన్నిటికీ అతీతంగా ఉండే అమ్మ. అది సర్వావస్థ వివర్జిత. ఇన్ని అవస్థలలో, మన ఇన్ని అవస్థలలో అమ్మ చూస్తూ ఉంది, కానీ అమ్మ వీటిలోనే ఉంది అని కాదు, వీటికి అతీతంగా కూడా ఉంది అనేది ఓవరాల్ గా నామాలన్నమాట. సో ఇప్పుడు విశ్వరూప అనే నామం చూస్తే 4 అక్షరాల నామము శ్రీ విశ్వరూపాయై నమః. ఓకే, విశ్వం అంతా తన రూపంగా గల అమ్మ విశ్వరూప. ఓకే, ఫస్ట్ వర్డ్ కి మీనింగ్ చూస్తే తర్వాత ఈ జాగరణి స్టేట్ లో ఎలా ఉంది అనేది దానికి కూడా చూద్దాం. సో ఈ సమస్త విశ్వాన్ని సృష్టించి ఆ సృష్టిలో అనుప్రావిశత్ అని చెప్పుకున్నాం మనం. ఆ సృష్టి మొత్తం నిండిపోయి ఉన్నది అమ్మవారు అనమాట. అలా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది అమ్మవారు అని అనుకున్నప్పుడు దట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు జీవమున్నవి, నిర్జీవమైనవి, చరమైనవి, అచరమైనవి, అట్లాంటి డిఫరెన్స్ ఏం లేదు. అన్నిట్లో సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో అమ్మ ఉంది చైతన్య రూపంలో. చిచ్చక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక అన్నం. మనలో చైతన్య రూపంలో ఉంది కనుక మనకి ఈ కదలికలు ఇవన్నీ ఉన్నాయి. ఆ జడశక్తిగా జడమైన వస్తువుల్లో కూడా ఉంది, అందుకే అవి కదలకుండా ఉన్నాయి. కదలకుండా ఉండటానికి కూడా ఒక ఇనర్షియా కూడా, అది కూడా ఒక శక్తే కదా. సో దానికి అమ్మ అక్కడ అలా కూడా ఉందన్నమాట. సో అలా స్పష్టంగా ఇదేమవుతుందనంటే చిచ్చక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక, అది ఒకటి. రెండోది ఏంటి అనంటే మనము పూర్తిగా స్పష్టంగా వ్యక్తమవుతోంది ఆ శక్తి, చైతన్యం అనేది. అందుకనే మనకి కదలిక ఉంది. ఇదే ఆత్మ చైతన్యం నిద్రావస్థలో ఉంటే, అంటే ఆత్మ చైతన్యం లెవెల్ చెప్తున్నా, ఆ చైతన్యం మనలో చైతన్యంగా ఉంది కనుక మనం ఇలా ఉన్నాం, చేతనంగా ఉన్నాం. ఆ చైతన్యం అనేది జడ వస్తువుల్లో నిద్రావస్థలో ఉంటుంది, అందుకనే జడంగా ఉంటుంది అనమాట. సో బట్ ఆ విశ్వం అంతటా అన్ని ఫార్మ్స్ లో నిండి ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది అమ్మ, అందుకని అమ్మ విశ్వరూప అయిందనమాట. అయితే మనకి ఒక్కసారి టైం చెప్తారా? 10 minutes అట్లా ఓకేనా? 5 to 10 minutes. ఓకే, కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నామం మొదలు పెట్టాక మళ్ళీ ఆపొద్దు అందుకని. ఓకే, సో మనుషులందరికీ మనకి కనిపించేది స్థూల దేహం కదా, కానీ మనకందరికీ విని ఉంటాం కదా అట్లీస్ట్ స్థూల, సూక్ష్మ, కారణ దేహాలు అనేవి మనకు ఉంటాయి. ఓకే, ఇవి మనకి 3 అవస్థల్లో అనుభవానికి అనేది వస్తున్నాయి అని అంటారు. ఏంటి అనంటే ఈ స్థూల దేహం మెలకుగా ఉన్నప్పుడు వి టచ్ ఫీల్ ఎవ్రీథింగ్ విత్ దిస్ స్థూల దేహం. సూక్ష్మదేహం అనేది మనలో ఉంది, అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? స్వప్నావస్థలో. దానికి మళ్ళీ ఏవో ఎమోషన్స్ ఏవో ఉంటాయి దాని లోకంలో, దానికి ఇట్ అండర్ గోస్ సో మచ్ ఇన్ ఒక్కొక్క కళలో. ఓకే, సో దానికి అది సూక్ష్మంగా, మన ఈ బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మనం ఎక్కడో ఉంటున్నాం. బాడీ అంటే మన సూక్ష్మదేహం ఇంకెక్కడికో ఉంటుంది, వెళ్తోంది. సో ఆ స్వప్నావస్థలో అలర్ట్ గా యాక్టివ్ గా ఉండేది సూక్ష్మదేహం. కారణదేహం
సుషుప్తిలో, అంటే ఈ రెండిటికి అతీతంగా అసలు ఈ ఈ చైతన్యము ఉండటానికి, నిద్ర ఉండటానికి వీటికి కారణమైన మన కారణదేహం అంటే దట్ ఈస్ వాట్ వి బ్రింగ్ అవర్ సంస్కారాలు, వాసనలు, తర్వాత మన కర్మఫలాలు, అవన్నీ అది కారణదేహం. అది ఆ సుషుప్తికి రిలేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ జాగ్రత్త అవస్థ అనంటే థింక్ అబౌట్ ఇట్ యాజ్ లైక్ సృష్టి జరుగుతున్నప్పుడు, సృష్టి కార్యం అనమాట. చైతన్యం పూర్తిగా జాగృతమైన అవస్థ. ఓకే, అంటే త్రిమూర్తులు చేసే ఆ కార్యాలతో చెప్పుకుంటే ఈ 5 అవస్థల్ని ఎట్లా రిలేట్ చేసుకోవాలో చెప్తాను ఒకసారి. మనము పంచావస్థలను చెప్పుకున్నాం కదా, అందులో జాగ్రత్త అవస్థ అంటే సృష్టి కార్యంతో రిలేట్ చేసుకుంటే అర్థమవుతుంది. అంటే వెరీ అలర్ట్, మెలకుగా పూర్తి కాన్షియస్ తోటి క్రియేషన్ అనేది జరుగుతుంది. స్వప్నావస్థ అంటే ఏంటంటే స్థితి. ఇప్పుడు మనకి మీరు వినుంటారు ఈ రిఫరెన్స్ కూడా చాలా చోట్ల, భగవంతుడు కనే కలే ప్రపంచం అని చెప్పి. మనం కనే కళల్లోనే మనం ఎంతెంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాము. సో ఒక పరమాత్మ ఎట్ హిస్ కాస్మిక్ లెవెల్ కనే కళలో ఈ విశ్వము, అందులో ఈ భూమి, అందులో నువ్వు నేను క్యారెక్టర్ మేక్స్ మీ ఫీల్ సో గుడ్. పరమాత్మ కళలో మనం ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాము అని. బట్ అలానే రిఫరెన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఏంటి పరమాత్మ కనే కలే ప్రపంచం అని చెప్పేసి. సో యోగ నిద్రలో ఉండేది. సో ఆ పరమాత్మ స్వప్నావస్థ అంటే ఏంటంటే స్థితి. ఆయన అలా కలగంటున్నారంటే మనకి స్థితి జరుగుతోంది, అంటే మెయింటెనెన్స్, పోషణ అదంతా జరుగుతోంది మనకి. సుషుప్తి అని అంటే ఏంటంటే చెప్పాం కదా, ఈ బాహ్య ప్రపంచం లేదు, కళల ప్రపంచం లేదు, అక్కడ సృష్టి జరగట్లేదు, మొత్తం అంతా లయం అయిపోయిన స్టేట్ అనమాట. ఓకే, సో ఆ పంచకృత్యాలుగా మనం చూసుకుంటూ ఉంటే పంచ అవస్థలతో రిలేషన్, జాగ్రత్త అవస్థ ఏమో సృష్టి, స్వప్నావస్థ ఏమో స్థితి, తర్వాత ఈ సుషుప్తి అంటే లయం అయిపోయిన స్థితి, ప్రళయం. ఓకే, ఆ 3 అని అనుకుంటే మరి పంచకృత్యాల్లో మనం ఇంకో 2 చెప్పుకున్నాం కదా, తిరోధానము, అనుగ్రహము. ఆ 2 తురీయము, తురీయాతీతము, వీటికి ఎట్లా రిలేట్ అవుతాయో చూద్దాం. సో ఈ తిరోధాన, అనుగ్రహం అని అంటే ఏంటంటే ఈ 3 అవస్థల్ని చూస్తూ దానికి అతీతంగా ఉండటము అని అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటి అని అంటే సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉన్నాయి, అవి అలా జరుగుతూ ఉంటాయి, సైక్లికల్, రైట్? ఇట్ హ్యాపెన్స్ వాచింగ్ బియాండ్ దట్ అనమాట. ఓకే, అంటే కల్పాలి, ఇదంతా మధ్యలో బ్రేక్. సృష్టి స్థితి లయం అంటే ఏంటి, ఉన్మేష నిమిషోత్పన్న, అంత సింపుల్. సో అది అలా కంటిన్యూటీ ఉంది దానికి. దాన్ని కూడా ఈ 3టికి అతీతంగా ఉండి ఇది సృష్టి, ఇది స్థితి, ఇది లయ అని వాచ్ చేసేది ఎవరైతే ఉన్నారో ఆ స్థితి తురీయావస్థ అనమాట అమ్మవారిది. తర్వాత తురీయాతీత అవస్థ అంటే ఏంటి అని అంటే ఇంకా ఈ వాచ్ చేయటం కూడా లేదు అసలు, ఇంక ఈ సృష్టి లయమో ఇంక బోర్ కొట్టింది నాకు ఈ ఆట, ఐ బికమ్ వన్ విత్ పరమాత్మ అని అమ్మ కూడా అనుకుని, ఇంకా ఇప్పుడు ఎట్లా అమ్మ సంకల్పంతోటే కదా స్పందన కలగటం వల్లే అమ్మ వచ్చి సృష్టి అంతా వచ్చింది. ఇది విలాసంగా లీలగా అమ్మ ఆడిస్తోంది. ఎప్పుడో బోర్ కొట్టి ప్యాకప్ అందనుకో, ఈ గేమ్ ఇంకా చాలు అని అనుకుంది అని అంటే నో మోర్ సృష్టి స్థితి లయంలో కూడా అమ్మ కూడా దెన్ షీ బికమ్స్ వన్ విత్ శివుడు, ఇంకా ఒకళ్ళే ఉండేది. దట్స్ ఇంకా నిరాకార నిరంజన స్వరూపం అయిపోతున్నది. సో అది తురీయాతీత స్థితి అనమాట. సో అలా పంచకృత్యాలతో చూసుకుంటే అవస్థ పంచకం అనేది ఇట్లా రిలేట్ అవుతుంది. ఓకే, సరే. ఎనీవేస్, ఇప్పుడు అమ్మవారిని విశ్వరూపాగా చెప్పుకుంటే మనం ఎట్లా చెప్పారు అని అంటే ద్యౌర్మస్తకం భవేద్యస్య చంద్ర సూర్యౌ చ చక్షుషి దిశః శ్రోత్రో వచో వేదాః ప్రాణో వాయుః ప్రకీర్తితాః. ద్యౌహు అంటే ఆకాశం అమ్మవారి మస్తకం, శిరస్సు అని చెప్తున్నారు. చంద్ర సూర్యౌచ చక్షుషి, సూర్యచంద్రులు అమ్మ కళ్ళు. దిశ శ్రోత్రో అంటే దిక్కులే అమ్మ చెవులు. వచో వేదాహ అమ్మ వాక్కే వేదాలు. ప్రాణో వాయు ప్రకీర్తిత అంటే విశ్వంలో కదిలే వాయువు ఏదైతే ఉందో అది అమ్మ ప్రాణశక్తి. ఓకే, తర్వాత విశ్వం హృదయం ఇత్యాహు పృథివీ జఘనం స్మృతం. విశ్వమే హృదయం, ఈ సమస్త విశ్వం అమ్మకి హృదయం లాంటిది. పృథివీ జఘనం అంటే కటిభాగమే భూమి. ఓకే, అందుకే మళ్ళీ అందులో ఓడ్యానం పీఠం అనేది కూడా అంటారు, అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. తర్వాత నభస్థలం నాభిసరో జ్యోతిశ్చక్ర మురస్థలం మహర్లోకస్తు గ్రీవాస్య జనోలోకే ముఖం స్మృతం. అంటే నభస్థలం నాభిసరో, ఈ నక్షత్ర మండలం అంతా మనం చూస్తున్నామా, ఎంత అన్లిమిటెడ్ అనిపిస్తుంది, అదంతా అమ్మవారి నాభి, అంతరిక్షం అంతా అమ్మవారి నాభి. తర్వాత నక్షత్ర మండలం అమ్మ వక్షస్థలం.
మహర్లోకస్తు గ్రీవాస్య, మహర్లోకం అని చెప్పుకుంటుంటాం కదా మనం చతుర్థ శ్లోకాల్లో, అది అమ్మ మెడ. జనోలోకం అంటే అమ్మ ముఖం, తపోలోకం అంటే అమ్మ లలాటం, సత్యలోకం అధస్థిత అంటే అమ్మ శిరస్సుపై ఉండే బ్రహ్మరంధ్రం ఏదుందో అది సత్యలోకం అంటే, తపోలోకం అంటే. ఓకే, సత్యలోకం అంటే అది. తర్వాత ఇంద్రాదయో బాహవః స్యుః శబ్దః శ్రోత్రం మహేషితుః. ఇంద్రాదయో బాహవః స్యుః అంటే ఇంద్రాది దేవతలందరూ అమ్మ చేతులు. అంటే విరాట్ స్వరూపం గురించి చెప్తున్నారు ఇప్పుడు. విశ్వరూప అని అంటే ఇవన్నీ మనం ఇఫ్ యూ పుట్ టుగెదర్ ఎ పిక్చర్ లైక్ దిస్, ఇంపాసిబుల్ ఫర్ అస్ టు ఇమాజిన్ అనమాట. అది ఆ విరాట్ విగ్రహం గురించి చెప్తున్నారు. విశ్వరూప అంటే ఏంటి? సమస్త విశ్వము అమ్మ రూపంలో ఎలా ఉంది అని చెప్పుకోవటం కదా. ఇంద్రాది దేవతలందరూ అమ్మ బాహువులట, చేతులు. తర్వాత శబ్దం శ్రోత్రం మహేషితు అంటే ఈ నాదం ఏదైతే ఉందో అది అమ్మ వినికిడి శక్తి. అంటే ఈ లోకంలో ఒక సౌండ్ ఎగ్జిస్ట్ అవుతోంది అంటే అది అమ్మ వినికిడి శక్తి. తర్వాత నాసత్య దస్రా నాసేస్తో అంటే అశ్విని దేవతలు, అంటే నాసత్యుడు దస్రుడు వీళ్ళిద్దరూ అమ్మవారి నాస్ట్రిల్స్ అట, నాసికా రంధ్రాలు. తర్వాత గంధో ఘ్రాణం స్మృతో బుధై అంటే సృష్టిలో ఉండే వివిధ రకాలైన గంధాలు సువాసనలు ఏవైతే ఉంటాయో అవన్నీ అమ్మ ఘ్రాణ శక్తి. అంటే ఎక్కడ ఏ మంచి వాసన ఉంది అంటే అమ్మ ఘ్రాణ శక్తి, వినిపిస్తోంది అంటే వినికిడి శక్తి. అలా చూసుకోవచ్చు. కనిపిస్తోంది అంటే సూర్యచంద్రులు లేకపోతే లైట్ ఏది మనకి దృష్టి కనిపించేది ఏది, అలా అన్నమాట. తర్వాత ముఖం అగ్ని సమాఖ్యాతో దివారాత్రి చ పక్ష్మణి. ముఖం అగ్ని సమాఖ్యాతో అంటే అగ్ని ఎలా అన్నింటినీ తనలోకి గ్రహించేస్తుందో, తర్వాత అమ్మవారి వస్తుంది మహాప్రళయ కాలంలో అమ్మ మహాగ్రాస మహాశన అంటే అలా అమ్మ నోరు తెరిచి ఉంటే సమస్త విశ్వం అమ్మ లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అవి పొట్టలో ఎంత పెట్టుకుంటుంది అంటే మరి భగవద్గీతలో కృష్ణుడు చూపించిన విశ్వరూపంలో చూసారు కదా, అంటే చూసాం కదా, టీవీలో చూసాం కదా. సో అట్లా అన్నమాట. ఓకే, అలాగ లయ కార్యంలో ఆ అగ్నిదేవుడు ఎలా అయితే మొత్తం తనలోకి ఆహుతిగా తీసుకుంటాడో అమ్మ అలాగా అన్ని గ్రహించేస్తుంది. దివా రాత్రి చ పక్ష్మణి. పక్ష్మణి అంటే కన్నురెప్పలు, కన్నురెప్పలే అమ్మకి పగలు రాత్రి అట. ఓకే, తర్వాత బ్రహ్మస్థానం భ్రూ విజృంభో అంటే భ్రూ మధ్యంలో ఆజ్ఞాచక్రం అని చెప్తాం కదా, ఆ ఆజ్ఞాచక్రం బ్రహ్మస్థానం. ఆ కనుబొమ్మల్లో అంటే ఆ ఆజ్ఞ ఏదైతే ఉందో అది బ్రహ్మదేవుని స్థానం. ఆ ఆజ్ఞ మేరకే బ్రహ్మదేవుడు సృష్టి కార్యం మొదలు పెట్టాడు. ఓకే, సో అపస్థాలు ప్రకీర్తిత ప్లస్ సృష్టిలో జలతత్వం ఆపస్థాలు అంటే తాళువులు అని అంటారు కదా, అది ఆపం అంటే నీరు. సృష్టిలో జలతత్వం అంటే అమ్మ తాళువులు అనమాట, అంటే ఈ లోపల పార్ట్ అనమాట, ప్యాలెట్స్. సో అదంతా నీరు. రసో జిహ్వా సమాఖ్యత అంటే ఈ సృష్టిలో రసతత్వం, ఆర్ద్రత, వెట్నెస్ అది లేకపోతే చాలా థింగ్స్ అంటే ఎక్స్ట్రీమ్ డ్రైలో ఏవి సర్వైవ్ కావు కదా. ఆ రసతత్వము లేకపోతే ఒక రుచి అనేది ఒక పదార్థానికి ఉండటం అని అంటే అది అమ్మ నాలుక. యమో దంష్ట్రా ప్రకీర్తిత కాలస్వరూపుడైన యముడు ఎవరైతే ఉన్నాడో అమ్మవారి దంష్ట్రలు. దంతాహ స్నేహ కళాయస్య అమ్మ పలు వరస చూసుకుంటే ఈ లోకంలో ఎక్కడైనా ప్రేమ స్నేహము అట్లాంటివి కనిపిస్తున్నాయంటే అవన్నీ అమ్మ పలువరస లాగా ఉంటుందట. తర్వాత హసో మాయా ప్రకీర్తిత జగన్మోహిని అమ్మవారు. అమ్మ నవ్వు, ఒక చిన్న నవ్వు నవ్వితే ఎట్లాంటి వాళ్ళనన్నా ఇలా ఇది చేసేసుకుంటుంది. అట్లా జగన్మోహిని అయిన అమ్మ నవ్వు ఈ జగత్తుని నడిపే మాయాశక్తి అనమాట. ఓకే, సర్వస్వపాంగ మోక్షస్యాత్. అపాంగం అంటే కడగంటి చూపు. మనం ఇదేంటి కనకదార స్తోత్రంలో కూడా చెప్పుకుంటాం, అమ్మ కడగంటి చూపు పడితే చాలు సమస్త సృష్టి జరగటానికి అదొక్కటి చాలు, మోక్షం రావటానికి కూడా అది చాలు అని చెప్పి. తర్వాత ఈడోర్ధ్వోష్ట మహేషితు అంటే ఊర్ధ్వ ఓష్టంలో అంటే పై పెదవిలో ఈ సృష్టిలో ఉండే స్తుతి లైక్ లజ్జ గౌరవ భావానికి దానికి ప్రతీక. లోభస్యాద్ అధరోష్టస్యాహ అంటే కింద పెదవిలో లోభత్వం. లోభత్వము అని అంటే పిసినారిగా ఉండటం అనే కాదు, సేకరించుకొని ఉండటం, కలెక్ట్ చేసుకుని ఉండటం. అలా అమ్మ ఎన్నో రిసోర్సెస్ని కలెక్ట్ చేయకపోతే మనకి తిండి ఎక్కడది కదా. సో అట్లాగా. తర్వాత ధర్మ మార్గత్తు పృష్ఠభూ అమ్మ వీపు భాగం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం అని చెప్తున్నారు. అదే ధర్మ మార్గం ఏదైతే మనకి స్పైన్ ఉందో అదే అమ్మ అంటే అది చెప్పేది ఏంటి, స్పైన్ అని అంటే ఏంటి, మనకి ఆధారం అని చెప్తాం కదా. అలాగా అమ్మవారి
ప్రవర్తించే తీరుకి కూడా ఎంత స్వతంత్ర అయినా కూడా అమ్మ ధర్మానికి తగ్గట్టే చేస్తుంది. నువ్వు చేసుకున్న కర్మల్ని బట్టి ఇవ్వాలి అంటే ఆ కర్మ ఫలాన్ని అలాగే ఇస్తుంది. అన్నిట్లో ప్రతిదానికి ఇంటర్ఫియర్ కూడా కాదు. సో ఆ ధర్మ మార్గం అమ్మ ఇది అనమాట. బ్యాక్ ప్రజాపతిశ్చ మేడ్రం స్యాత్ ఎస్ సృష్ట్వా జగతీతతే. ఈ ప్రజాపతులు ఉన్నారు కదా, సృష్టికి ఈ జీవుల ఉత్పత్తికి కారణమైన ఈ ప్రజాపతులందరూ అమ్మకి ఉత్పత్తి కేంద్రాలు. మేడ్రం అంటే ఇట్లా జననేంద్రియాలు అన్నట్లుగా అనమాట. అంటే దట్ సిగ్నిఫైస్ లైక్ ఉత్పత్తి చేయటం కోసం అన్నట్లు అని ప్రజాపతులతో పోల్చారు. అంటే ఇప్పుడు కశ్యపుడు, దక్ష ప్రజాపతి వీళ్ళే కదా ఫస్ట్ వచ్చింది. అసలు వాళ్ళ నుండే కదా మ్యాన్ కైండ్, లేకపోతే యానిమల్స్, లేకపోతే ఈ స్పీషీస్ ఆ స్పీషీస్, అసలు ఈ మొత్తం విస్తారం జరిగింది ఈ సృష్టి అంతా ప్రజాపతులు. ఎందుకంటే బ్రహ్మ ఆయన కొంచెం సృష్టి చేశాక ప్రజాపతుల్ని సృష్టించి వాళ్ళకి అప్పగిచ్చాడు అలాగనమాట. సో వాళ్ళందరూ అమ్మ జననేంద్రియాలని చెప్తారు. కుక్షి సముద్రాహ అంటే ఈ అమ్మ ఉదరం అంటే పొట్ట, అంటే అమ్మ పొట్ట ఎంత ఇది అని అంటే అన్ని సప్త సముద్రాలు ఏవైతే ఉన్నాయో అదే అమ్మ పొట్టలో ఉన్నాయట. తర్వాత పర్వతాలు అమ్మ ఎముకలు. సో ఇమాజిన్ మనం విరాట్ రూపం గురించి చెప్పుకుంటున్నాం. నద్యో నాడ్య సమాఖ్యాతా అంటే జీవనదులన్నీ అమ్మ శరీరంలో ప్రతి నాడిలో ప్రవహించే రక్తనాళాలు ఉంటాయి కదా, అదంతా ఈ నదులట, ఈ మనకి జీవనదులు ఏవైతే ఉన్నాయో అవి. వృక్షాహ రోమాణి ప్రకీర్తితాహ అంటే సమస్త వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టి మొత్తంలో అవి అమ్మవారి ఒంటి మీద ఉండే రోమాలు, చిన్న చిన్న వెంట్రుకలు అనమాట. తర్వాత అలాగా అట్లాగే ఇంకా చెప్తుంటే ఇంకా కొన్ని ఉన్నాయేమో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ లైక్ ఒక విశ్వ విగ్రహము విశ్వరూప అన్నప్పుడు విశ్వమంతా అమ్మే అని చెప్పేయటం కాదు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇట్లా దేవి భాగవతం నుంచి తీసుకుని ఎందుకు చెప్తున్నాను అని అంటే అలా దర్శించారు కొంతమంది, మనం దర్శించట్లేదు. మనము ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు కాంప్రహెండ్. అసలు అందుకని అంటే అంత ఎలా వర్ణించారు అసలు అని చెప్పడానికి కూడా మనం భగవద్గీత కొంచెం మనకి ఆ ఫెమిలియారిటీ ఉంది కదా. ఇట్లాంటి విశ్వరూపము నిజంగా అసలు మన కళ్ళ ముందు కనిపిస్తే మనం చూడలేం. అర్జునుడు హూ హ్యాస్ బీన్ సచ్ ఎ క్లోజ్ రిలేషన్ అండ్ ఫ్రెండ్, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కృష్ణుడికి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా కూడా ఈ విశ్వరూపం అనేది చూపించంగానే పశ్యామి దేవాన్ తవ దేవ దేహే సర్వాన్ తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వాన్ ఉరగాంచ దివ్యాన్. అంటే నీ శరీరంలో నేనేం చూశాను, సమస్త దేవతల్ని చూశాను, ఎన్ని ప్రాణ సమూహాల్ని చూస్తున్నాను. చతుర్ముఖ బ్రహ్మ కనిపిస్తున్నాడు, రుద్రుడు కనిపిస్తున్నాడు, సకల ఋషులు కనిపిస్తున్నారు, వాసుకి లాంటి పెద్ద పెద్ద సర్పాలు కనిపిస్తున్నాయి, అన్ని జీవులు అందరూ ఏంటి రాజులు అన్ని కనిపిస్తున్నాయి. అనేక బాహూదరవక్త నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నా అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అక్కడ కృష్ణుడికి ఏదైతే ఉపయోగించాడో పదం విశ్వరూప, అదే ఇక్కడ అమ్మవారు చూపిస్తున్నది. కృష్ణుడు అమ్మవారు ఇద్దరు డిఫరెంట్ కాదు కాదు కాదు. సో అక్కడ అర్జునుడు చూసిందే ఇక్కడ మనకి ఈ వేరే ఇంకో దేవి భాగవతంలో ఆ దేవుడిది భాగవతం, ఇది ఇంకో భాగవతంలో చెప్తున్నారు. ఏమన్నాడంటే ఈ విశ్వరూపం చూస్తుంటే ఏంటి అన్ని చేతులేంటి, అన్ని కడుపులేంటి, ఆ కడుపులో సముద్రాలేంటి, అసలు ఆ ముఖాలేంటి, ఆ కళ్ళేంటి, చూడలేకపోతున్నాను అని. అందుకే మనకి డిపిక్షన్ అనేది చాలా కష్టం ఇట్లాంటివి. ఎందుకంటే కనిపిస్తేనే ఎవరు చూడలేకపోతున్నారే, దాన్ని ఊహించి దర్శించి రాసిన ఋషులు అట్లీస్ట్ మనకి శ్లోకాల రూపంలో పెట్టారు. అంటే నీ సాధ్యమైతే అందుకో, లేకపోతే అట్లీస్ట్ అందులో ఎంత ఉంది విరాట్ స్వరూపం అని తెలుసుకుని ఆ భక్తి భావంతో ఉంటే కూడా చాలు. సో ఏమన్నాడు, ఈ నాకు ఇట్లా నిన్ను చూస్తూ ఉంటే ఈ అనంత రూపంతో స్టార్టింగ్ ఎక్కడ, ఎండింగ్ ఎక్కడ, మధ్యం ఎక్కడ ఏమీ తెలియట్లేదు, మొత్తం నాకు నువ్వే కనిపిస్తున్నావు, నాకు నచ్చలేదు, ఈ విశ్వరూపం నాకు కనిపిస్తోంది. కానీ ఏమన్నాడు, ఉపసంహరించుకో, నేను చూడలేకపోతున్నాను, నాకు తెలిసిన నా కృష్ణుడు ఎలా అయితే ఉంటాడో నాకు అలాగే కనిపించు అని చెప్పి ఇంకా బ్రతిమలాడాడు అనమాట. ఇదే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత అంటే కూడా ఇదే. మనం ఊహించుకోలేము సహస్ర పాదాలు ఏంటి, సహస్ర చేతులు, సహస్ర తలలు అని అంటే అది మళ్ళీ సహస్రం అంటే 1000 కూడా కాదు, అనంతాన్ని సూచిస్తుంది. అంటే అన్ని ముఖాలుగా అని. దానికి ఇంకా చెప్పుకుంటే అలాంటి మీనింగ్ చాలా ఉంటుంది. కానీ సభూమిం విశ్వతో వృత్తాత్
అని చెప్పారు కదా, భూమి ఆ విశ్వము అంతా ఆ దేవుడిలో కనిపిస్తుంది. అట్లా అమ్మవారిది కూడా అలా పార్ట్ అట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకి ఈ పురుష సూక్తం వీటిలో కూడా ఏం చెప్తారు, చంద్రమా మనసో జాతః చక్షో సూర్య అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్ వాయురజాయత నాభ్యాదాసీద్ అంతరిక్షం. ఇక్కడ అమ్మవారికి ఏది చెప్పారో అదో, శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాన్ అకల్పయన్. అలా సృష్టించి ఆ మొత్తం నిండిపోయి ఉంటే ఆ భగవంతుడిని, ఆ విశ్వరూప అనే ఒక ఆ రూపాన్ని మనము ఊహించుకోలేము. పొరపాటున కనిపిస్తే కూడా మనం చూడలేము, మన ఈ కళ్ళతోటి మనం అసలు చూడలేము. ఆ దివ్య దృష్టి, దివ్య చక్షువులు భగవంతుడు ప్రసాదిస్తే దాన్ని చూడగలుగుతాం. కానీ మళ్ళీ మనం అంత దివ్యం సిద్ధి పొందిన వాళ్ళం అయితే తప్పిస్తే దాన్ని అసలు చూసి తట్టుకోలేము కూడా మనం. అది విశ్వరూప అంటే. ఫస్ట్ ఆ నామానికైతే అర్థం మనం చెప్పుకున్నాం, ఎందుకంటే ప్రతిదీ నామానికి సంబంధించిన అర్థం చెప్పుకోవాలి కనుక. బట్ ఆ విశ్వరూపాగా అమ్మ మనలో ఎలా ఉంటుంది, ఆ జాగరణి స్టేట్కి, జాగృతావస్థకి సంబంధం ఏంటి, ఆ కనెక్షన్ అవంతా మనం మళ్ళీ చూద్దాం. సో విశ్వరూప నామం కంప్లీట్ అయిపోయిందా అంటే అయిపోలేదు, బట్ విల్ సీ దట్ కనెక్షన్ విత్ ద ఫాలోయింగ్ నామ. విశ్వరూప, జాగరణి రెండు పేరు నామాలు, అది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, అప్పటి వరకు విల్ కంక్లూడ్ హియర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.